హలో గైస్, దిస్ ఈజ్ రఘురామ్ ఓలెట్టి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. ఆన్ ది స్పాట్ లో ఎంటర్టైన్ చేయడంతో పాటు మనల్ని కూడా ఎంటర్టైన్ చేయడానికి హ్యాష్ ట్యాగ్ ఎంటర్టైన్మెంట్ నుంచి ఒక గెస్ట్లు వచ్చారనమాట. వాళ్ళ గురించి నేను చెప్తాను. బేసిక్ ఏంటంటే యూట్యూబ్ లో వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు మనందరికీ ఉంటది, సమాజంలో జరిగే చిన్న చిన్న తప్పులు అవ్వచ్చు, పెద్ద పెద్ద తప్పులు అవ్వచ్చు, రియాక్ట్ అవ్వాలి. మనం కూడా తప్పు జరిగిన చోటే ఖండించాలి, ఖచ్చితంగా తప్పు చేసిన ప్రతి ఒక్కరిని మక్కెలిరగొట్టి కూర్చోబెట్టాలి అన్న కోపం కసి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ మనకున్న ఫ్యామిలీయో లేకపోతే మనకున్న సిచ్యువేషన్స్ ఒకవేళ మనం రియాక్ట్ అయితే దానివల్ల మనం ఫేస్ చేయాల్సిన సీక్వెన్సెస్ని బట్టి మనం రియాక్ట్ కాము. కానీ సమాజంలో జరిగే వాళ్ళ వరకు వచ్చిన ప్రతి ఒక్క దాన్ని ఇప్పటి వరకు ప్రశ్నిస్తూ ఎదిరిస్తూ ఒక సంచలనాన్ని యూట్యూబ్ లో క్రియేట్ చేశారు. 9,46,000 మందిని ఒక కుటుంబంగా చేర్చి ఈరోజు ఒక సినిమాతో ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును అనే ఒక సినిమాతో మన ముందుకైతే వచ్చేసారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంకర్ గా కాకుండా భయ ఒక ఫ్యాన్ బాయ్ గా మిమ్మల్ని చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మన సుధాకర్ మస్కూరి గారు, ఇంకా అంజనీ దాస్ గారు. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వీడియోస్ కి హ్యాట్స్ ఆఫ్ బ్రో. లిటరల్లీ చాలా మంది ప్రాంకులు చేస్తారు, గోల్డ్ డిగ్గర్స్ అని స్క్రిప్టెడ్ ప్రాంకులు చేస్తారు. బట్ సీరియస్లీ చెప్తున్నాను, అన్నవాళ్ళు చేసిన ప్రాంక్ వీడియోస్ చూసిన తర్వాత అన్నవాళ్ళని నేను ఇంటర్వ్యూ చేయాలనుకున్నప్పుడు అసలు స్క్రిప్టెడా లేకపోతే రియలా అని చెప్పి ఒక చిన్న ఎంక్వైరీ టైప్లో నేను చేశాను బ్రో. ఇది మీకు కూడా తెలీదు. సో జెన్యూన్, 100% జెన్యూన్. సో నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అది. సో బ్రో, ఒక ఫ్యాన్ బాయ్ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు ఒక మూవీతో మళ్ళీ మమ్మల్ని థియేటర్లో ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారు. బట్ నేను ఇంటర్వ్యూ చేస్తున్నానంటే మాత్రం అది వేరేలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ షూట్ చేసిన ప్రతి ఒక్కటి కూడా నేను టెలికాస్ట్ చేస్తాను 100%. దీంట్లో కట్స్ అనే ఉండవు. నేను ఏ క్వశ్చన్ అడిగినా మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్ స్కిప్ చేయండి, ఇది వద్దు, కట్స్ అనేది మాత్రం వస్తే అసలు ఇంటర్వ్యూ అయితే నేను రన్ చేయను. సో ఇది మీకు ముందే ఇస్తున్నా. అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీరు ఒక ప్రమాణం కూడా చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనా? రెడీ అంటే మీ గుండె మీద చేసుకోండి, నేను చెప్తాను, చెప్పింది ఒకసారి చెప్పండి. ఓపెన్ గా ఎనీథింగ్ అడగొచ్చు. యా, అండ్ ఇంకా మేము దాచాల్సింది కూడా ఏముండదు. ఎస్, అన్ని మా యూట్యూబ్ లో ఇన్స్టాలో పెట్టే ఉన్నాం. అవును, మా అంతా ఓపెన్ బుక్. సో మీరు ఎనీథింగ్ అడగొచ్చు. ఓకే బ్రో, మీ ఇద్దరు ఒకసారి మీ గుండె మీద చేసుకుంటే ఒక చిన్న ఒక ప్రామిస్ చేసిన తర్వాత ఇంటర్వ్యూలోకి వెళ్దాం. రెడీయా? ఆ గుండె మీద చేసుకోండి. ఇదే నాకు ఉండదు, దీని మీద చేస్తా. ఓకే, షూర్ బ్రదర్. సూపర్ సూపర్. ఈ ఇంటర్వ్యూలో మీరు కూడా చెప్పండి. ఈ ఇంటర్వ్యూలో రఘురామ్ అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్ కి నిజాయితీగా నిక్కచ్చిగా నిజం మాత్రమే చెప్తానని మా సినిమా మీద మరియు దైవ సాక్షిగా ప్రమాణం చేసి నిజమే చెప్తాం. సూపర్ బ్రో, సూపర్. ఇది తీసుకున్న తర్వాత నేను ఇంటర్వ్యూకి వెళ్దాం అనుకున్నా. ఒకటే చెప్తాను. ఎస్, అది నాకు తెలుసు. బట్ ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో నేను ఎందుకు చేయించానంటే, ఒకసారి ఫస్ట్ థింగ్ అయితే ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును ట్రైలర్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ ట్రైలర్ చూసిన తర్వాతే వచ్చి మన ఇంటర్వ్యూ అయితే మీరు చూడండి. సో ఇద్దరు జెన్యూన్ పర్సన్స్ ని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. చూద్దాం అసలు ఏమవుతుంది, అసలు వాళ్ళు చెప్పే ఆన్సర్స్ ఎలా ఉంటాయని. సో బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ అగైన్ కంగ్రాట్స్. సో ప్రతి ఒక్కళ్ళు కష్టపడి పైకి రావాలని ఉంటుంది, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అయిపోతారు. సో చెప్పండి బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సుధాకర్ భయ్యతో మాట్లాడాలనుకుంటున్నాను. బ్రదర్, అంజనీ దాస్ గారిది మీది ఎన్ని సంవత్సరాల జర్నీ అండ్ ఎప్పుడు మీకు పరిచయం అయ్యారు? అసలు ఫస్ట్ ఆ వీడియోస్ చేయాలనే థాట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఇది ఆడియన్ క్వశ్చన్, ఇది ఒక ఆడియన్ గా అడుగుతున్నాను నేను. చెప్పండి, పెద్ద మాట్లాడాలి మీరు. 2006 నుంచి కొంచెం పెద్ద మాట్లాడండి. 2006 నుంచి బాండింగ్. ఇప్పుడు 26 కదా? అవును, 2006 to 26 అంటే 20 years బాండింగ్. సూపర్. ఓకే, ఈ ఛానల్ పెట్టాలని ఆలోచన వాడదే, తనదే. ఓకే, పర్లేదు, మీరు ఫ్రీగా మాట్లాడండి. ఇంటర్వ్యూలో ఉన్నట్టు కాదు, మీరు వాడంటే వాడే అనండి, ఏమంటే అదే అనండి. తనదే. అయితే ఇంకా తర్వాత ఫస్ట్ మేము క్రేజీ క్వశ్చన్స్ అడిగాడు. 2006 లో ఎక్కడ పరిచయం? బాండింగ్ గురించి అడుగుతున్నాను. 20 years బాండింగ్. ఈ ఛానల్ గురించి చెప్తాను. మళ్ళీ అక్కడ మా డిగ్రీ కాలేజ్ సేమ్ ఒకటే క్లాస్మేట్స్. ఓకే, క్లాస్మేట్స్ అన్నమాట. క్లాస్మేట్స్, వాళ్ళ క్లాస్ కాదు, నేను క్లాస్మేట్స్. ఓకే, సూపర్. అది తర్వాత ఛానల్ అనేది ఛానల్ ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు? 2000 అంటే 7 years బ్యాక్ అనుకో. 7, 8 2000
18 or 15 16 ఆల్మోస్ట్ ఒక 10 years అయితే అయింది. నియర్లీ 10 years, డేట్ గుర్తులేదంట. ఓకే. అండ్ చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు కానీ మధ్యలో గివ్ అప్ ఇచ్చేస్తారు. బట్ మీరు ఆల్మోస్ట్ 1 million కి దగ్గరగా ఉన్నారు. సో కన్ఫర్మ్ గా 1 million రావాలని కూడా కోరుకుంటున్నాను. సుధాకర్ భయ్య, మీ పర్సనల్ అంటే మీ వే ఆఫ్ బిహేవియర్, మీ మాట తీరు, మీ గురించి మీ సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు, ఇంక్లూడింగ్ మీ. సో మీరు మీ అంటే ఏం చదువుకున్నారు, మీ ఊరేది, ఒకసారి మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మీ ఫ్యామిలీ అంటే మాది కొంపల్లి దగ్గర దూలపల్లి, హైదరాబాద్ మాది. లోకల్. ఓకే. మా మదర్, మా ఫాదర్, ఇంకా నేను మా బ్రదర్, ఓకే. ఒక సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది, బ్రదర్ మ్యారేజ్ అయిపోయింది. ఓకే. నేను చదువుకున్నాను, స్టడీ డిగ్రీ వరకు చేశాను. ఓకే. తర్వాత సమర్కట్. ఓకే, సూపర్. బ్రదర్ మీరు చెప్పండి, సేమా స్టడీస్? నేను మాస్టర్స్ ఓకే, చెప్పండి. నేను మాస్టర్స్ చేశాను. ఓకే. మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ అని. మ్యారేజ్ అయిందా బ్రో మీ ఇద్దరికి అయిందా? నీకు కూడా అయిందా బ్రో? బ్రో మీ వైఫ్ ఒప్పుకున్నారా ఇలాంటి వీడియోలు చేయడానికి? అంటే ఒప్పుకునే వైఫ్ తెచ్చుకున్నాను. లవ్ మ్యారేజా బ్రో మీది? లవ్ మ్యారేజా? సూపర్ బ్రో. మీది లవ్ మ్యారేజా బ్రో? లేదు, అరేంజ్. సో మ్యారేజ్ అయిపోయింది. సో యూట్యూబ్ ద్వారానే మీ ఇన్కమ్ కానీ వాట్ ఇస్ వాట్ అంతే. సో క్వశ్చన్ ఏంటంటే, మీరు మూవీ స్టార్ట్ చేయడానికంటే ముందు సబ్స్క్రైబర్ల దగ్గర నుంచి మీ హెల్ప్ కావాలని చెప్పి ఒక రిక్వెస్ట్ చేశారు. జెన్యున్ గా చెప్పండి, సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి మీకు వచ్చిన అమౌంట్ ఎంత? 12 to 13 lakhs బిలో ఉంది అమౌంట్. సూపర్ సూపర్ సూపర్. సబ్స్క్రైబర్ దగ్గర నుంచి 12-13 లక్షలు మీరు తీసుకున్నారంటే అది మీ మీద ఉన్న నమ్మకం. సూపర్. చెప్పండి. అందులో ఒకతను ఆస్ట్రేలియా నుంచి పంపించారు 1,01,116 సెంటిమెంట్ గా పంపించారు మీకు. ఓకే, 1 lakh. అది అతని పేరు ఏం పేరు సార్? సత్యనారాయణ గారు అని. ఓకే, సూపర్. సత్యనారాయణ గారు, ఈ వీడియో మీరు చూస్తే కనుక నా తరపు నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాదు, మనకు ఇంకా 1 రూపీ కాక స్టార్ట్ చేస్తే 1 lakh వరకు. వీళ్ళందరూ కూడా మనకు ఒక ఫ్యామిలీ. ఎస్. ఇప్పుడు ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చిందని చెప్పేసి ఆయన కాదు, ఓకే, 10 రూపాయలు ఇచ్చిన వీళ్ళు కూడా మాకు ఎంత రెస్పెక్ట్, వాళ్ళు కూడా అంతే మాకు. ఓకే, ఇదంతా మన ఫ్యామిలీ. ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు. అవును, మీరు ప్రతి వీడియోలో చెప్తారు నాకు 9 లక్షల ఫ్యామిలీ ఉందని చెప్పి ప్రతి వీడియోలో మీరు మెన్షన్ చేస్తారు. నైస్. సో మీ మూవీ బడ్జెట్ ఎంత బ్రో? బడ్జెట్ అయితే ఇప్పుడే రివీల్ చేయాలి అనుకోవట్లేదు. ఓకే. ఇంకా ప్రమోషన్స్ ఎవరు ఉన్నాయి కాబట్టి ఒకటేసారి చెప్పలేం కదా. అంటే రేంజ్ ఏమన్నా చెప్పగలరా? రేంజ్ అంటే కోట్లలోనే ఉంటుంది. అది ఒకటా కోట్లలోనే? అంటే అది సింగిల్ డిజిటా లేకపోతే డబుల్ డిజిటా? సింగిల్ డిజిటే బ్రో. ఓకే, సింగిల్ డిజిటే. మరి 10 కోట్లు దాటిన అంత పెద్ద బడ్జెట్ ఏం కాదు, సింగిల్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు థియేటర్కి ఒక మూవీ చేశారు. ఆడియన్ మీరు కొత్త వాళ్ళు, మిమ్మల్ని నమ్మి థియేటర్కి వచ్చి మీ మూవీ చూడాలి. డ్యూరేషన్ ఎంత? 2 గంటల పైన ఉందా? 2 గంటల 20 నిమిషాల పాటు తక్కువలో తక్కువ 150 రూపాయలు టికెట్ కొనుక్కొని ఒక ఆడియన్ థియేటర్కి వచ్చి మీ మూవీ చూడాలంటే ఎందుకు చూడాలి? మా మూవీలో యూత్ మేము టార్గెట్ చేసింది ఓన్లీ యూత్. ఓకే, యూత్ టార్గెట్ చేసాం కాబట్టి యూత్ ఏవైతే ఊహించుకొని వస్తారో మన కంటెంట్, ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ ఇవి చూసుకొని అంతకు మించి ఉంటుంది. ఓకే. కొన్ని ట్రైలర్లో కానీ వీటిలో మనం చెప్పలేనివి కొన్ని దాచాల్సి ఉంటాయి కాబట్టి అన్ని రివీల్ చేయలేదు ఇక్కడ. కానీ సినిమాలో వన్స్ ఎంటర్ అయ్యారంటే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఎండ్ కార్డ్ వరకు ఫుల్ సాటిస్ఫైగా, ఫుల్ కాన్సన్ట్రేషన్ తో చూస్తారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కానీ నాకు ఇది ఒక ఫ్యామిలీ వచ్చి చిన్నపిల్లలతో కలిసి కూర్చునే సినిమా లాగా అనిపించలేదు ట్రైలర్ చూసి. కాదు, చిన్నపిల్లలు కాదు, ఓన్లీ యూత్. ఓకే, 18+ మాత్రమే రండి అని చెప్తున్నాం. సెన్సార్ అయిపోయింది. 18+ మూవీ ఇది. 18+ మూవీ. బట్ 18 అంటే మెచ్యూర్డ్ గా చూడాలి. అది కూడా యాక్షన్ కొంచెం ఉంది. ట్రైలర్ చూస్తే మీరు ఒక మనోడి డిక్ పట్టుకొని ఒక ఇజ్రా ప్రెస్ చేయడం అదంతా అవునవునవును. దాని వల్ల వచ్చింది తప్ప ఏదో బూత్ సీన్లు, ఓకే, ఏదో థర్డ్ గ్రేడ్ సీన్లు అట్లాంటివి ఏం లేవు. యూత్ ఫిల్మ్ అంతే. అంటే ట్రైలర్ చూస్తే కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, కొన్ని కాదు, ఆల్మోస్ట్ ఒక 50% వరకు డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడారు మీరు. సో దాంట్లో ఒక డైలాగ్ బ్రో మీరు స్టార్టింగ్ లో చెప్తారనమాట, నేను టెంకాయ లాంటి నువ్వు యాపిల్ లాంటి దానివి, గుద్దితే గుజ్జు గుజ్జు అవుతావు అని చెప్పని అన్నాడు. అంటే అది మరీ చాలా పచ్చిగా ఉన్నట్టు మీకు అనిపించలేదా? లైక్ ఇప్పుడు చూసే ఆడియన్కి
గుద్దితే గుజ్జు గుజ్జు అవుతారు అనేది అది అది కొంచెం ఎట్లైనా ఒక ఫ్యామిలీ ఆడియన్ అది తీసుకోలేరేమో అనేది నా ఒపీనియన్ అది. ఓకేనా? అంటే దీన్ని మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారు? నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ఫ్యామిలీస్ కాదు, ఓన్లీ యూత్ కి. ఓకే ఓకే యూత్. అండ్ ఇంకొకటి, ఆ డైలాగ్ లో కంటెంట్ నుంచి వచ్చిన డైలాగ్ అది. ఓకే ఏంటి, వీడి క్యారెక్టర్, నేను ఫినిష్ చేస్తా, వీడి క్యారెక్టర్ ఒక చైన్ స్నాచర్, ఒక దొంగ, ఇలాంటి క్యారెక్టర్, అంటే రఫ్ క్యారెక్టర్. అవును, ఏదో పాన్ కార్డ్ అని చెప్పని. దానికి సింబాలిక్ గా గట్టిగా ఏముంటది, టెంకాయ లాంటిది తీసుకున్నాం. అమ్మాయి చాలా సాఫ్ట్, అమ్మాయికి మనోడు యాపిల్ అనే పిలుస్తుంటాడు అక్కడి నుంచి. ఓకే, కాబట్టి యాపిల్ తో అమ్మాయిని పోల్చాం కాబట్టి వీడి క్యారెక్టర్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది తప్ప అది ఇంకొకటి ఏం కాదు. చిన్న కొటేషన్ ఉంటుంది సామెత, ఆకు పోయి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు పోయి అది పాతది. డైరెక్టర్ గారు దాన్ని కొత్తగా ఏం చేసిందంటే యాపిల్ టెంకాయ అని చెప్పేసి ఎప్పుడు మనం పాత చింతకాయ పచ్చడి కాకుండా కొంతమంది లేటెస్ట్ గా మ్యాంగో పికిల్ కూడా వాడదామని చెప్పేసి అట్లా వాడారు. మీది ఒక డైలాగ్ ఫేమస్ అండి సుధాకర్ గారు, సమ్మర్ ఘాట్. ఈ సినిమాలో పెట్టారా? ఉన్నాయి. మీ ఆడియన్స్ కోసమైనా పెట్టాలి అది ఖచ్చితంగా. ఒక బిట్ సాంగ్ కూడా ఉంది సమ్మర్ ఘాట్ మీద. ఒక సాంగ్ ఉందా? రిలీజ్ చేశారా సాంగ్? అది రిలీజ్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాక చేద్దామని. ఓకే, దానికోసం స్పెషల్ గా కూర్చొని మరి డిజైన్ చేసి, ఓకే, మన మార్క్ ప్రశాంత్ గారు చూస్తాను అంజనేయ సార్ ఇద్దరు కలిసి ఫోటో పెట్టి అది పెట్టేసి మస్తు ఆడియన్స్ మాత్రం సమ్మర్ ఘాట్ ఇంకా. ఓకే బ్రదర్, అయితే దీనిలో మీరు ఒక లిప్ కిస్ పెట్టి, ఒక డైలాగ్ చెప్పి, అగైన్ మళ్ళీ ఒక లిప్ కిస్ పెట్టి, అదంతా ఒకే షాట్, కట్స్ లేవు అక్కడ. అవునా? ఒకే షాట్ కదా బ్రదర్? అంటే ఇప్పుడు ఒక అమ్మాయికి లిప్ కిస్ పెడితే మీరు ఎంత ఫీల్డ్లో ఉన్నా సరే ఆబ్వియస్లీ మన ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు మీరు ఆ లిప్ కిస్ పెట్టిన సీన్ ట్రైలర్లో కూడా పెట్టారు, మీ వైఫ్ చూసే ఉంటారు. మీకు ఇంట్లో ఏదో భజన ఏం అవ్వలేదా? ఏముందా దానికి, ఇంట్లో వాళ్ళకి నా ఫీల్డ్ ఇది. ఆ ఫీల్డ్ కాదు బ్రో, ఒక అమ్మాయిని మీరు లిప్ టు లిప్ కిస్ పెట్టారు, సో అది మీ వైఫ్ పాజిటివ్ గా తీసుకున్నారా? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అంతే, తీసుకున్నారా లేదా? నేను ఒకటి చెప్తున్నా, చెప్పండి. ఆమె పాజిటివ్ గా తీసుకుంటే ఓకే, నెగిటివ్ తీసుకున్నవి నాకేం వంకాయలు ఊరాయి. వంకాయలు? నేను ఏమనుకుంటా, రిపీట్ అయ్యాను, వంకాయలు నా వంకాయలు ఏమి ఊరిగాయి. ఎందుకంటే నాకు సినిమా ఒకటే కావాలి. ఓకే, ఎందుకంటే ఈయన సినిమా కోసం వీళ్ళ ఆయనతో మొట్లాడిండు, ఇంట్లోకి ఇలా ఓడితే వెళ్ళొచ్చేసి చెప్పనివ్వండి. సినిమా ముఖ్యం ఇక్కడ. ఓకే, మేము ఒకటే ఫిక్స్ అయినాం. ఒక డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ నా మీద ₹1 కోటి పెట్టిండు. నేనేమో ఆమె ఫక్ చేయాలనో లేకుంటే కిస్ చేయాలో నాకేం లేదు. నా ఇంటెన్షన్ కాదు, నా వర్షం కాదు. ఆమె ఆ సీన్ అయిపోయినాక ఆమె ఎవరు, నేనెవరు, ఇంతవరకు ఆమె నేను చూసింది లేదు, నేను చేసింది లేదు. ఆ సీన్ ఆమె కోఆపరేట్ చేసింది, నేను ఆమె కోఆపరేట్ చేసిన, సీన్ రావాలి పండాలని, అంతే తప్ప ఇంకా వేరే ఏం లేదు. అది మా మిస్సెస్ అర్థం చేసుకున్నాం. ఒకవేళ అర్థం చేసుకోలేని మిస్సెస్ వచ్చినవి నేను చెప్తున్నా కదా, సేమ్ బ్రింజాల నా సమ్మర్ కట్. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ సుధాకర్ అమ్మాయికి కిస్ పెట్టాడు, అమ్మాయి సుధాకర్ ని లాక్కుని పెట్టుకుంటాడు. ఓకే, అదే వాళ్ళ పడితే మనం అంతే. అమ్మాయికి ఏం పెళ్లి కాలేదు. అవును, మీరు హీరోయిన్ ఎందుకు తీసుకురావాలి? నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, హీరోయిన్ బెంగళూరు వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు, ఒక అమ్మాయి హైదరాబాద్ రిలీజ్ కి దగ్గరలో ఉన్నప్పుడు వాళ్ళతో ప్లాన్ చేద్దాం అన్నట్టు. ఓకే, ఇప్పుడు మామూలుగా మన బడ్జెట్ కు మనం తిరుగుడుకు మేము ప్రమోషన్ అని చెప్పేసి ఎట్లా తిరుగుతుంది మీకు తెలుసు. అవును, కొమరేలో ఒక రోజు ఉంటే, భీమవరం కాడ ఒక రోజు ఉంటే, పిఠాపురం కాడ ఒక రోజు ఉంటే, వరంగల్ ఒక రోజు ఉంటుంది. మా ఎంబర్ తోకలేక తిరగాలంటే అవి కాదు. వాళ్ళకి ఏంటంటే సపరేట్ ఇక క్యారీ సంథింగ్ అంతా స్పెషల్ ఉంటుంది. ఓకే, మనం ఎందుకంటే లేడీస్ సెన్సిటివ్ ఉంటారు కదా, వాళ్ళకు ఏదైనా వాళ్ళు కూడా ఏమన్నా సార్ ఎంబర్ వస్తామని అంటారు కానీ కొంచెం వేరే కాదు. వేరే ఇది ఫస్ట్ ఇంటర్వ్యూనా ఈ మూవీకి? లేదు, ప్రీవియస్ చేశారా? ఓకే ఫైన్. ఫస్ట్ ఇంటర్వ్యూ మన E96 అని. ఓకే, సంతోష్ బ్రదర్ తెలుసు. బట్టలు నింపేసాం మనం, ఆయన బట్టలు నింపినాం, ఆయన మన బట్టలు నింపాం. ఓకే, బాగా వైరల్ అయింది. సో బ్రో, నాకు ట్రైలర్ చూసినప్పుడు వన్ థింగ్ నాకు చాలా బాగా నచ్చింది. స్పెషల్గా అంజనీ దాస్ గారు దీని గురించి మీతోనే డిస్కస్ చేయాలి. ఒక చిన్న సినిమా అన్న వెంటనే చాలా మంది ఏంటంటే తక్కువ లొకేషన్స్, తక్కువ బడ్జెట్, ఎక్కువ రిస్క్ లేకుండా స్టోరీని కమ్యూనికేట్ చేయాలనేది వాళ్ళ థాట్ ప్రాసెస్. మీరు దీంట్లో యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగా పెట్టారని నాకు అనిపించింది. స్పెషల్గా బ్రో, మీరు ట్రైలర్ క్లైమాక్స్ లో తన్ని కింద కూర్చొని ఫస్ట్ రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్, మళ్ళీ వెనకాల ఒకటి, నేను దాన్ని రిపీటెడ్ గా చూశాను. డూప్ తో చేయించారా, మీరు చేశారా అని. కానీ అది చేసింది మీరే, ఏమన్నా ఫేస్ మార్ఫింగ్ చేశారా లేకపోతే నిజంగా మీరే చేశారా? లేదు లేదు, దాంట్లో అంత సినిమా లేదా ఆడ. నేనేమో ముసలోన్నా,
అట్లా ఇప్పుడు అనట్లేదు. ఏమన్నా చేస్తాను నీ లేదు movie. దీనికి ఒక్క నిమిషం. ఉమ్. నేను ఎందుకు అడిగానంటే ఒక సినిమా తీస్తున్నప్పుడు ఏదైనా జరిగి మీకు జరగరాని ఏదైనా జరిగితే ప్రాజెక్ట్ ఆగిపోతుంది. అయితే ఇదే విషయం తను చెప్పింది మాకు. ఎస్. ఏమనంటే మీకు డూప్స్ పెడతాను, 3 డూప్స్ పెడతాను సార్, అవి నాకు టెన్షన్ ఉండదు. అదే అన్నా. ఈడ మా టీం అందరికి హ్యాండ్స్ అప్ చెప్పాలి. ఈవెన్ అసోసియేట్ డైరెక్టర్లు కానీ, కో డైరెక్టర్ కానీ, ఇంకా మా డైరెక్టర్ టీం కానీ, ప్లస్ మా ముగ్గురికి ఎవరికి శివరాజ్ శంకర్ ప్లస్ సురేష్ ఉన్నాడు, నేను. మేము ముగ్గురం డిసైడ్ చేసుకోం ఫస్ట్ ఏమని. నాకు తెలుసు తన క్యారెక్టర్ గురించి. తను అన్నాడు మీరు ముందే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మీకు టైం ఇస్తున్నా, మీరు ఫిక్స్ చేయాలి అంటే మేము మరి నేను అన్నా వాళ్ళకి అదే డూప్ పెట్టుకుందాం రా, మీరు అంతా లొల్లి ఎందుకు పంచాయతీ, ఇదంతా మళ్ళీ వాడుకోకూడదు అది అని చెప్పి అంటే వాళ్ళు ఏమనుకున్నారు, మనము మూవీకి ఎంతో కొంత సేవ్ చేయాలి, ఎంతెంతో ఎవరు ముఖం తెలియని వాళ్ళు రూపాయి 2 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి మనం ఏమి ఇవ్వలేము, కనీసం మూవీకి ఈ రకంగానే హెల్ప్ చేద్దామని చెప్పేసి వాళ్ళు ఏం చేసిన అలా డూప్ వద్ద ఏమన్నా డూప్ పెడితే 1 లక్షలు ఎంత లేదన్నా మినిమం లక్షల మీద ఉంది. రోజుకి 3,000 4,000 తీసుకుందే రాదు. అట్లాంటప్పుడు లక్షల మీద అవుతాయి కాబట్టి కనీసం మనం 1,00,000 రూపాయలు సేవ్ చేసిన కన్నా అవుతాయి కాబట్టి చెప్పేసి మనం ముగ్గురం కలిసి చేద్దాం, మనం జెన్యున్ చేద్దాం, అయితే అవుతుంది అని చెప్పాను. నేను వాళ్ళకి మళ్ళీ హింట్ ఇచ్చిన, చూడు బాయ్ మొండి నా కొడుకు, ఒకసారి మీరు ఫిక్స్ అయ్యారు అనుకో, మేమే చేస్తామని ఫిక్స్ అయ్యి డూప్లు వద్దన్నారు అనుకో, మనం విన్నా వాడినాడు, మనం చచ్చిపోయాం అనుకో, మన శివాలను కూడా లేపి తమ ఒక ఫైటింగ్ సీన్ చేసేసుకో అని చెప్పాను. ఓకే. చచ్చిపోయినా కూడా శివాలతో ఫైటింగ్ చేపిస్తాడు, మరి మీరు ముందే ఫిక్స్ కాదు, ఇంటికాడ చెప్పేచ్చు లేదా అని చెప్పాను. ఏదైనా చేద్దాం ఏదేమైనా సార్, మీరు నమ్ముతున్న దాదాపు 30-40 స్ప్రే బాటిల్ వచ్చింది, 15-20 రోజులు షూటింగ్. పెయిన్ కిల్లర్స్ స్ప్రేలు అవి కొట్టుకోవాలి, షార్ట్ కాగానే ఇన్ని షార్ట్ అయిపోయిందా, నీకు బాటిల్ ఇవ్వాలి, నువ్వు కొట్టుకోవాలి అప్పటిదాకా, మళ్ళీ నేను పోవాలి. అదొక రోప్ షాట్స్ కూడా ఉన్నట్టున్నాయి. రోప్ షాట్స్ ఉంది, ఎవ్రీథింగ్ కష్టపడ్డారు, ఓన్ గా చేశారు. అలా వాడినది ఒకటి పర్పుల్ ఒకటి వాడినాం, అది కూడా వాళ్ళు మా పంగ వెళ్తుంది చిన్న బెడ్స్ లిటిల్, అది కూడా వాడలేము అనుకో, నువ్వు అన్నట్టుగా బడ్జెట్ ఇంకా ప్రాజెక్ట్ అయిపోతుంది. సో ఇద్దరికి కలిపి ఒక క్వశ్చన్ బ్రో, మీ డ్రీమ్ ఏంటి బ్రో, అంటే ఎయిమ్ గోల్, మీ గోల్ ఏంటి ఫస్ట్ మీరు చెప్పండి, సేమ్ క్వశ్చన్ కి నెక్స్ట్ మీరు ఆన్సర్ ఇవ్వండి. ఫిల్మ్ డైరెక్టర్ అయినారు ఫస్ట్ నుంచి. ఓకే, మీ గోల్ ఫిల్మ్ మేకర్ అని. సూపర్ బ్రో, అన్ని జానర్స్ తో టచ్ చేయాలి అన్నది నా ఓకే నా ఏమంటారు అది చెక్ లిస్ట్ ఉంది. ఓకే సూపర్. మీది బ్రో? అంతే, వాస్తవానికి ఏంటంటే నేను చిన్నప్పుడు 5th క్లాస్ నుంచి 1 సెకండ్ బ్రో, నాకు కూడా అంతే, అంటే ఫిల్మ్ మేకింగ్ లేకపోతే యాక్టింగ్, ఓకే క్లారిటీ కావాలి మనకు. కాకపోతే ఒకటే చెట్టు, ఓకే, వాడికి కాయలు ఇష్టం, నాకు పండ్లు ఇష్టం. ఓకే, యాక్టర్ కావాలి అంటే హీరో అన్నా లేకపోతే అట్లా ఏమన్నా? ఫస్ట్ నాకు అంటే వాస్తవానికి నన్ను హీరో చేసిన తనే, నాలో అంత స్టఫ్ ఉందని గుర్తించింది తనే, ఆయన నమ్మకానికి నిలబెట్టుకొని నేను నానా సంబరకట్టలు చేస్తాను. ఎందుకంటే ఒక మనిషి నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే, ఒక మనిషి మనం బిలీవ్ చేసినంటే ఆ బిలీవ్ కోసం మనం ఏదైనా చేయాలి. దాన్ని అన్నాడు నన్ను ఏమన్నా, ఇంకో వేరే వాళ్ళు కూడా ఉన్నారు ఆప్షన్ నా క్యారెక్టర్ కోసం, కానీ ఈ క్యారెక్టర్ నువ్వైతే చేయగలుగుతావు, ఇంత చిల్లర అంటే ఇంకెప్పుడు చేయడు రాబోయి, ఇంత చిచ్చోరా అంటే నీకు తెలుస్తుంది, ఈ క్యారెక్టర్ నీకే సరిపోతుంది అని చెప్పేసి నాకే ఇప్పుడు నాకేదైనా ఒక యాక్టర్ కావాలని ఉండే ఫస్ట్. ఓకే, సీన్ కట్ చేస్తే ఇలా హీరో లెక్క సినిమాలు, కాకపోతే ఈ సినిమాలో హీరో అని ఏం లేదు, ఈ సినిమా స్టోరీ హీరో. ఇందులో మేమంతా చెస్ బోర్డులో మేమంతా పావులం అంతే. సో ఓవరాల్ గా క్రెడిట్ మొత్తం అంజనీ దాస్ గారిది అని చెప్పని అంటారు. అంజనీ దాస్. ఓకే, ఇంకా మాకు సపోర్ట్ చేసినటువంటి మా గురువు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు. ఓకే సూపర్ బ్రో. అయితే ఆడియన్స్ అంటే మూవీ గురించి డిస్కషన్ జరుగుతుంది, బట్ మధ్యలో నేను అడగాల్సిన క్వశ్చన్స్ అయితే కొన్ని ఉన్నాయి. ఏంటంటే వాళ్ళు చేసిన ప్రీవియస్ వీడియోస్ గురించి, నిజంగా దాంట్లో మన సుధాకర్ మస్కూరి భయ్య పిచ్చ తన్నులు తిన్నాడు. అర్ధరాత్రి 9ంటికి స్టార్ట్ అయితే 12-1 గంట వరకు నేను ఆయన వీడియోస్ చూస్తూ కూర్చున్నాను. ఖచ్చితంగా దాని గురించి ఎప్పటి నుంచో అడగాలనుకున్నా, ఈరోజు ఛాన్స్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. బ్రదర్, ఫస్ట్ మీరు క్రేజీ క్వశ్చన్స్ తో స్టార్ట్ చేశారు, తర్వాత ప్రాంక్స్ చేశారు, తర్వాత ప్రాంక్స్ తో పాటు ప్రాంక్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ మెసేజ్ ఓరియంటెడ్ చేశారు మీరు. సో మీకు స్టార్టింగ్ అసలు ఆ థాట్ నాకు తెలిసి ఖచ్చితంగా మీదే అయి ఉంటుంది. అది ఫస్ట్ అంటే మీరు ఇప్పుడు ఏదైతే ఒక కేసుని సాల్వ్ చేశారు, ప్రాంక్ కాదు, ప్రాంక్ విత్ మెసేజ్. ఫస్ట్ ప్రాంక్ చేసి లాస్ట్ లో వాళ్ళకున్న ప్రాబ్లమ్ ని మీరు బయట పెట్టి వాళ్ళకి కనువిప్పు కలిగేలాగా ఒక మెసేజ్ ఓరియంటెడ్ చేసిన ఫస్ట్ స్కిట్ అంటారా, ఏమంటారు దాన్ని, ఫస్ట్ టాస్క్ ఎలా వచ్చింది, అంటే దాన్ని మీరు ఎలా థాట్ ప్రాసెస్ ని మీరు కంటిన్యూ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక
భార్య భర్తల టాస్క్ బ్రో అది. ఓకే. భర్త బాగా తాగేసి ఆ అమ్మాయిని పట్టించుకోకుండా మొత్తం అలాంటి సిచ్యువేషన్. ఇంకోటి ఏంటి, అతను బట్టలు కావాలంటే వాళ్ళ బొమ్మరిది, డబ్బులు కావాలన్నా అట్లా చిల్లర 10 రూపాయలు 20 రూపాయలు ఇలా అప్పులు చేసేవాడు. అతన్ని మార్చమని ఫస్ట్ వచ్చింది టాస్క్. మనం ప్రాంకులు చేస్తున్నాం, ఇది ఎట్లా అవుతుంది అన్నట్టు కొంచెం ఆలోచించాం. ఫస్ట్ ఆలోచించి దాన్ని ఎలా సొల్యూషన్ చేయాలనేది అనుకొని ఇద్దరం డిస్కస్ చేసుకొని చేసాము. అది వర్కౌట్ అయింది. అతను కూడా కొంచెం రియలైజ్ అయ్యాడు. అతను జాబ్ లేకపోతే మనం ఒక తెలిసిన వాళ్ళతో పెట్టించాము కూడా. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. అక్కడ నుంచి మనకి ఓకే ఇలా చేస్తే మనకు కంటెంట్ వస్తుంది, ప్లస్ కొంతమందికి హెల్ప్ కూడా అవుతుంది కదా అన్నట్టు అక్కడ నుంచి మేము స్టార్ట్ చేసామన్నమాట. అక్కడ నుంచి మెయిల్ రావడం చేయడం అట్లా. ఇప్పుడు అయితే అంటే మీతో ఇంటర్వ్యూ చేస్తానని తెలిసిన తర్వాత నేను నిజంగా చాలా ఎక్సైట్ అయ్యి మా ఫ్రెండ్స్కి కూడా చెప్పాను. అరే అప్పుడు నేను లింకులు పిచ్చ షేర్ చేసేవాడిని మీకు. అందులో ఒక ఫ్రెండ్ నన్ను క్వశ్చన్ అడిగాడు, అది నేను ఖచ్చితంగా మిమ్మల్ని అడిగి తీరాలి. ఏమన్నాడంటే, అరే వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు కానీ వాళ్ళు ఈ వీడియోస్ చేసినందుకు ఎవరైతే టాస్క్ ఇచ్చారో వాళ్ళ టాస్క్ క్లియర్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుంటారు, ఉత్తినే వీళ్ళు చేయరు, డబ్బుల కోసమే చేస్తున్నారు. సో అంటే ఎట్లా అంటే ఒక లాయర్ ఒక కేసుని డీల్ చేసినట్టు, లాయర్లు అయితే లక్షలు తీసుకుంటారు, వీళ్ళైతే ఒక్కొక్కరి దగ్గర 5,000 10,000 తీసుకుంటారు. ఇలాంటి బ్యాచ్ హైదరాబాద్ లో ఉన్నారు, వీళ్ళు కూడా అదే బ్యాచ్ అయి ఉంటారు కన్ఫామ్ గా. డబ్బులు తీసుకోకుండా ఉత్తిగానే వేరే వాళ్ళ దాంట్లో ఏలు పెట్టి కెలకరు అని చెప్పని అన్నాడు. దానికి మీరు ఏమంటారు? మీరు టీ స్టాల్కి వెళ్తారు, ఆడ మీరు ఛాయ్ తాగుతారు, పైసలు ఇచ్చేసి వస్తారు, ఆయనకు మీకు అదే సంబంధం, ఇంకేం సంబంధం లేదు. అవును. సో తర్వాత మీకు బయట కలిసినప్పుడు మీకు ఏం కేరియర్ ఏదో హాయ్ అంటారు, లేకపోతే లేదు తీసుకుంటారు క్యాజువల్. అంతేగాని మీరైతే ఆయన ఇంటికి అరే నాకు ఛాయ్ వచ్చిందని చెప్పి ఇంటికి పిలిపించుకొని అన్నం పెడతారు, మీరు పెట్టారు. కానీ మేము సినిమా ప్రమోషన్స్ కోసం అని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాం. ఇంకా మాకు తెలంగాణ రాయలసీమ 2 ప్రాంతాలు బాకీ ఉన్నాయి. మేము ఆంధ్రప్రదేశ్కి వెళ్తే మాకు కూడా తెలియదు. మేము కాల్ జస్ట్ ఒక వాట్సాప్ నంబర్ ఇచ్చినాము, ఈ సరౌండ్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ లో అమీర్పేటలో ఉన్నాం, అమీర్పేట సరౌండ్ లో ఉన్న వాళ్ళు కాంటాక్ట్ కండి, మేము మిమ్మల్ని కలవాలనుకుంటున్నామని చెప్పేసి. మేము టాస్కులు చేయక 2 years అవుతుంది. అవును. ఎలాంటి టాస్కులు చేయట్లేదు, వచ్చిన టాస్కులు మామూలుగా వాళ్ళకి లోపల చేపించేసి వీడియోలు కూడా చేయట్లేదు. పాసిబుల్ అయితే ఇప్పుడు నీ అంటే పెద్ద మనుషులు వాళ్ళంటే కొంచెం చేయి పడదు, సాయం చేయబడదు అంటూ అట్లా నడుస్తున్నాయి. అట్లా చేసిన వాళ్ళు మాకు ఒక అన్ని ఏరియాల నుంచి వచ్చారు టాస్కులు. మేము ఇంకా 2 years నుంచి చేసిన కొన్ని టాస్కులు కూడా మేము హైదరాబాద్ సరౌండ్లో చేస్తాం, బయట చేయట్లేదని చెప్పాము. తీర్పి అప్పటి పాత ఏదో పుణ్యం చేసిన పుణ్యం బాకీ ఉంది కాబట్టి మేము పోతే దగ్గర మేము ఒక 17 రోజులు పోయినాం ప్రమోషన్ టూర్. ప్రమోషన్ టూర్ 17 రోజులు పోతే మేము 3 సార్లు హోటల్లో తిన్నాం మా పైసలు పెట్టి. రిమైనింగ్ పడుకోవడం కానీ తినడం కానీ అన్ని మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అయితేనే కదా మనకు పిలిపించుకొని. మళ్ళీ భోజనం అంటే కూడా మామూలు భోజనం కాదు, ఒక అల్లుని పిలిస్తే ఒక కొడుకు హాస్టల్ పోయేసి వస్తే ఎట్లా పిలిచి వచ్చినాక ఉండదు, ఆ రేంజ్ లో ఫుడ్ ఉంది. 1 second బ్రదర్, నేను అడిగిన క్వశ్చన్ కి నాకు ఆన్సర్ రాలేదు. అంటే ఓకే లేదు మీరు ఇదంతా సబ్స్క్రైబర్లు చేసింది 100% నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఏదైతే ఒక టాస్క్ ని క్లియర్ చేశారో ఆ క్లియర్ చేసిన వాళ్ళ దగ్గర మా వల్ల మీకు మేలు జరిగింది కాబట్టి మీరు మాకు ఇంత అమౌంట్ కావాలని చెప్పి వాళ్ళ దగ్గర మీరు అమౌంట్ తీసుకున్నారు అనేది బయట ఒక టాక్ ఉంది. దానికి మీరు ఏం చెప్తారంటున్నా? అదే మిమ్మల్ని మీకు ఎవరైతే అడిగారో వాళ్ళు కానీ మీరు కానీ ఎవరైనా సరే ఒక్కరిని తీసుకురావండి, డబ్బులు తీసుకున్నామని. బ్రో ఒక్క నిమిషం, నేనేమంటున్నా అంటే జస్ట్ ఒక 10 వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారా? అదే చెప్తున్నా. చెప్పండి. ఎవరైనా నిరూపిస్తే డబ్బులు తీసుకున్నామని ఆన్ ద స్పాట్ మేము దేనికైనా రెడీ బ్రో. ఓకే, అవన్నీ రొటీన్ అయిపోయాయి కాబట్టి ఈ క్వశ్చన్ మీరు ఇంతకు ముందు ఫేస్ చేశారా మీరు? అండ్ ఇంకోసారి ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని ఇంతకు ముందు ఎవరైనా అడిగిరా? అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని టాస్కుల్లో మేము లక్షలు వసూలు చేసి ఇచ్చాం. ఓకే, ఆ వసూలు చేసి ఇచ్చిన వాళ్ళకి కొంచెం తిరగడానికి దానికి దీనికి అయినందుకు వాళ్ళకి ఒక 5 లక్షలు ఇస్తే 6 లక్షలు వసూలు చేసి ఇచ్చే రోజులు ఉన్నాయి. అంటే వసూలు అంటే ఎలా వసూలు? ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీరు ఇతనికి ఒక 5 లక్షలు ఇచ్చారనుకోండి, ఏదో మీకు మిమ్మల్ని ఎక్కడో జాబ్ పెట్టిస్తాడనో లేదంటే ఇంకేదో. ఓకే,
1 year 2 year అయింది, రాలేదు. మేము ఎంటర్ అయిన తర్వాత టాస్క్ చేసిన తర్వాత వాడు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అయితే మీరు ఈ డ్యూరేషన్లో మీకు ఎక్కడో తెచ్చారు కాబట్టి మిత్తి దానికి అలా క్యాల్కులేట్ చేసి మనం ఇంకో 1,00,000 ఎక్కువ ఇప్పించేవాళ్ళం. అలా ఎక్కువ ఇప్పించిన సందర్భాల్లో కూడా ఎక్కువ వచ్చింది మాకు ఇవ్వడానికి చాలా మంది ట్రై చేశారు, అంటే వాళ్ళ కృతజ్ఞత టైప్. బట్ మేము అది తీసుకోలేదు. ఒక అతను చాలా బలవంతం చేసినా కానీ తీసుకోకుండా మేము ఏం చేసాము, నువ్వు ఇలా మాకు ఇచ్చే కంటే దీంతో ఏదైనా ఆశ్రమానికో లేదంటే ఎవరికైనా పేదవాళ్ళకో డొనేట్ చేయి సరిపోద్ది అన్నట్టు అట్లా చేసాం తప్ప ఏనాడు ₹1 తీసుకోలేదు. ఇప్పుడు నీ ఇంటర్వ్యూ కూడా మేము బైక్ మీద వచ్చినాం, ఎందుకంటే మా పరిస్థితి ఆ రేంజ్ లో ఉంది. మేము బైక్ల మీద తిరుగుతాం, చెత్త స్కూటీ మీద తిరుగుతాం, హైదరాబాద్ తో తిరుగుతాం, చూస్తా గుర్తుపడితే చాలా చేస్తాం. మేము అదే రేంజ్ లో, నువ్వు అన్న రేంజ్ లో డబ్బులు వసూలు చేసినట్టే ఇంకా BMW గా దాని అమ్మ డబ్బులు కొనవచ్చు. నేను నిన్న ప్రమోషన్స్ కూడా ఎట్లా వచ్చినా మీరు చూసారు, బైక్ల మీద వచ్చినాం. ఎందుకంటే మా ఇంకోటి పైసలు సంపాదించాలంటే ఇది ఒక్కటే మార్గం కాదు. తన కెమెరా రెంటల్స్ ఉండే అప్పుడు దాని నెలకు లక్షలు వస్తుండే. ఒకరోజు కెమెరా ఇచ్చినా దానికి నీకు తెలుసు కదా ఫీల్డ్ ఎట్టుండో, నాకు రియల్ ఎస్టేట్ ఉండే, అది కూడా తీసేసుకున్నాం. వాళ్ళు చేయాలనుకుంటే మస్తున్నాయి, పైసలు సంపాదించాలంటే ఇది ఒకటే మార్గం కాదు కదా. మా లైవ్ వేరు, మా కథ వేరు, మా కార్ఖానా వేరు. నా అంబిషన్ ఏంటి, నువ్వు అన్నట్టుగా నా అంబిషన్ ఏంటి, నా యాక్టర్ కావాలి. తన అంబిషన్ ఇంకొకటి, ఇప్పుడు మీరు తప్పు చేశారు అనుకున్నాం, టాస్క్ నేను చేసాం, దానికి యూట్యూబ్ లో పెడితే ఎంత వస్తాయి, ఒక ₹10 వస్తాయి అనుకుందాం. అదే వీడియో యూట్యూబ్ లో పెట్టకుండా మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తే మీరు ఎంత ఇస్తారు? ₹1000 ఇస్తారు. కానీ మేము ప్రతి జస్ట్ ఒక ముక్కు కూడా కనిపించకుండా మాస్క్ వేస్తాం. చాలా మాస్క్ వేయడానికి 3 ఉంటారు, ఒకడు వేస్తే ఒకడు మళ్ళీ చెక్ చేస్తాడు, ఫైనల్ గా నేను చెక్ చేసి వేస్తా. ఎందుకంటే ఒక లైఫ్. అవును. అదే ఒక డౌట్ బ్రదర్, యాక్చువల్ నేను అడుగుదాం అనుకున్నాను, తర్వాత టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు ఒక ఇద్దరిని మీరు తీసుకొచ్చి అక్కడ ఒక ప్రాబ్లం క్లియర్ చేశారు, తర్వాత మాస్క్ వేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. కానీ ఎవరైతే మాస్క్ వేసిన పర్సన్ ఉన్నారో అక్కడ, ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే గుర్తుపడతారు కదా, పట్టొచ్చు. సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గుర్తుపట్టినప్పుడు, సపోజ్ ఇప్పుడు నేను ఉన్నాను బ్రదర్, మీ మీద ఒక టాస్క్ జరిగింది, మీ ఫేస్ కి మాస్క్ వేసారు, నీకు నాకు మధ్య ఏదో ఒకటి ఉంది ఇష్యూ, నేను నిన్ను వైరల్ చేయాలనుకొని నేను ఇంకా ఆగం చేయడానికి నీ వీడియోలు నేను షేర్లు కొట్టి ఇదిగోరా మా ఓడేయుడు ఇలా చేశాడంట, వాళ్ళ ఆవిడ ఇలా అని చెప్పి అది వాళ్ళకి బ్యాడ్ అయింది కదా. సో ఇలాంటి ఎప్పుడు జరగలేదా మీ వీడియోస్ లో? జరిగాయి, అట్లా జరిగాయి. జరిగిన తర్వాత నుంచి మేము ఏం చేస్తున్నాం అంటే వాయిస్లు కూడా కొంచెం పిచ్ పెంచడం తగ్గించడంతో కొంచెం చేంజ్ అవుతుంది, వాయిస్ టోన్ మీరు చేంజ్ చేస్తారు, కొంచెం చేంజ్ చేసి అప్లోడ్ చేస్తాం. ఒకవేళ మరి ఇప్పుడు నువ్వు అన్నట్టుగా స్టేజ్ వచ్చిందనుకో, టాస్క్ ఇచ్చిన వాళ్ళే ఏం చెప్తారు, వద్దన్న వీడియో చేయకండి ఓకే అన్నప్పుడు దాన్ని డిలీట్ చేసి. సూపర్. మా కష్టం కూడా పోయిందట, సరే కష్టం పోతే ఒక హ్యాపీ అయింది. మాకు ఇంకోటి ఏంది, ఇదే కష్టం కాదు కదా, ఒక సంసారం అయితే నిలబడేది, సరే హ్యాపీ. ఫోన్ లా ½ an hour 1 hour ఒకసారి మాట్లాడి చచ్చిపోతా సూసైడ్ అటెండ్ చేసుకుంటా అని చెప్పేసి, అన్న నీతో లాస్ట్ మాట్లాడాలన్నా, నాకు నా కోరిక అదొకటే అని చెప్పేసి అన్నాడు. మేము జర్నీ చేస్తూ అది కాదు పోయి ఇది కాదు అని చెప్పేసి తనతో మాట్లాడి మైండ్ డైవర్ట్ చేసి, ఏది ఓ పోరి కోసం జిందగీ కాదు పోయి ఇది తనే కాదు, మీకు కూడా చెప్తున్నా, ఒక అమ్మాయి కోసం అబ్బాయి కోసం మాత్రం ఎప్పుడు తావద్దు. మనకు దేవుడు తీసుకోవేటప్పుడు తీసుకోవతాడు, ఆ సావు అనేది దేవుడికి ఇచ్చేవాడు, కానీ వచ్చేదాకా మనం బతకాలి, బతికి 10 మందికి సాయం చేయాలి, లేదంటే మన బతుకు మనం బతకాలి. అదే కంటెంట్ చెప్పేసి ఆయన కూసబెట్టి చెప్తే నా మీద ఒక పాట రాసింది. ఓకే సూపర్. యూట్యూబ్ లో కూడా ఉన్నది, ఓకే అది పాట రాసిన నాయకుడు విషయం. కానీ తన టాలెంట్ ఉన్నాయి, నా దగ్గరికి టాలెంట్ ఉన్నారు, నీ టాలెంట్ తీసుకురా, మనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, నువ్వు ఫార్మసీలో చేసినావు అనుకో, ఫార్మసీ మెడికల్ షాప్ లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దాంట్లో జాబ్ పెట్టిస్తారు. లేదు నువ్వు కంపెనీలో సూపర్వైజర్ అంటే కొంచెం తెలిసిన కంపెనీలు ఉన్నాయి, లేదంటే నాకు సాంగ్స్ బాగా పాడతారు, సరే నువ్వు నీకు నచ్చిన పాట రాయి మా మూవీలో పెడదామని చెప్పాను. అలా నచ్చిన పాట కాదని నీ మీద పాట రాసని చెప్పి రాసి తన గురించి నా మీద గురించి. సో ఇప్పుడు మీరు చేసిన వీడియోలు చాలా వరకు అప్లోడ్ చేయలేదు అయితే? చాలా వరకు కాదు, కొంత మేరకు. సపోజ్ ఒక 10 వీడియోలో ఒక 2 వీడియోలు ప్లే అయిపోతాయి, అలా నాకు 30%. అంటే ఖచ్చితంగా మీరు ఒక 10 వీడియోలు చేసి దాంట్లో 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేయరు. మేము ఇంకా ఇప్పుడు సందర్భం వచ్చింది కానీ చెప్తాం కాబట్టి, మేము ఒక 2 years నుంచి కూడా చాలా మందికి కొన్ని టాస్కులు చేయలేకపోతున్నాం, ఎందుకంటే కొన్ని పైసలు ఉన్నాయి. మనీ విషయం ఏంటంటే, అది ఇప్పుడు నువ్వు నాకు పైసలు ఇచ్చావు, నేను వసూలు చేయమని అంజనీ దాకా చెప్పిన, అప్పుడు నువ్వేదో నీకు వసూలు చేసే
నేపంతో నేను ఒక మాట అన్నాను, నువ్వేమన్నా చేసుకున్నావు అనుకో ఆ పాప మాకు కలుగుతుంది నీకు కలుగుతుంది. అందుకే మేము ఏం చేసాం, మనీ విషయాలలో మేము ఎంటర్ఫై కాము. స్టార్టింగ్ లో చేసాము, ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే మనీ కూడా కొన్ని టాస్కులు చేయడం పని చేసాం. ఇంకోటి మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ కూడా నేను హార్ట్లీ సారీ చెప్పేది ఏంటంటే కొన్ని టాస్కులు చేయలేకపోయినాం. ఎందుకంటే మేము దేవుళ్ళం కాదు, ఒకటేసారి 10 టాస్కులు చేయని. ఒక టాస్క్ చేయాలంటే ఒక్కోసారి నెల కూడా పడుతుంది. దాంట్లో ఎంక్వైరీ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. సో దయచేసి క్షమించండి, మీరు కొన్ని టాస్కులు చేయనందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని క్షమ పడుతుంది. సందర్భం ప్లాట్ఫామ్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అయితే ఇప్పుడు మీరు చేసిన మీరు ఒక మంచి ఒక పాజిటివ్ వేలోనే మీరైతే ఆ వీడియోస్ అన్ని చేశారు, టాస్క్లు బాగుంది. కానీ అది చాలా మంది యూట్యూబ్లో కొత్త యూట్యూబర్లు పుట్టుకొచ్చారు. వాళ్ళు పెద్ద వాళ్ళ చేతిలో దెబ్బలు కూడా తిన్నారు. మీరు చేసింది మంచి అయి ఉండొచ్చు, కానీ దాన్ని ఇది అంటే ఈ వే బాగుందని దాన్ని తప్పుగా అడ్డం పెట్టుకొని, నేను ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, టాస్క్ చేసి డబ్బులు తీసుకున్నారని. ఇలాంటి కొంతమంది యూట్యూబర్స్ చేశారు. వాళ్ళు కూడా యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించి సినిమా తీశారు, పెద్ద వాళ్ళ చేతిలో తన్నులు తిన్నారు. అవునా? అలాంటి వాళ్ళకి అంటే ఇప్పుడు ప్లాట్ఫామ్, ఇప్పుడు మీ ద్వారా అంటే నాకు తెలిసి తెలుగులో ఇలాంటి టాస్కులు నేను చూసినైతే ఫస్ట్ మీదే బ్రదర్, హానెస్ట్లీ నేను చెప్తున్నా. ఇలాంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ టాస్క్లు ఎంటర్టైన్ చేస్తూ మిమ్మల్ని చూశాను. మీ తర్వాత చాలా మంది తప్పుడు దారులు పట్టారు. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కెమెరా చెప్పండి. మేము ఒకటే చెప్తున్నాం, ఫస్ట్ టాస్క్లు ఇచ్చేవారు కూడా ఏదో ఇప్పుడు కొందరు మధ్యలో బాగా అయిపోయింది, ఏమైంది మమ్మల్ని ఇది చేసుకోవాలి, మేము మీకు ఇది బహుమతి ఇస్తాం, ఆ బహుమతి ఇస్తాం అంటే ఎవ్వడు కూడా ఏది కూడా గుడ్డిగా ఎవ్వడు ఇయ్యడు. ₹1 నీకు ఇస్తున్నంటే, ఈవెన్ బట్టల దుకాణంలో నీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నంటే వాడు నీకు గిఫ్ట్ పైసలు కూడా నీ దగ్గర మింగేస్తాడు. పచ్చి చెప్పాలంటే నీ దగ్గర మింగేసి నీకే పెడతాడు. ఎవ్వరు కూడా టాస్కులు కానీ ఏది కానీ నన్ను కూడా నమ్మకండి. నేను జెన్యూన్ అని మీకు అనిపించిన తర్వాతనే మాకు ఇవ్వండి టాస్క్. ఇంకోటి డబ్బులు మా టీంలో కూడా జరిగిన సంఘటన, మా టీం అడ్డం పెట్టుకుని ఒకటి పైసలు వసూలు చేసి మేము చెప్తున్నాం కదా, ఎవ్వరికి కూడా రూపాయి ఇవ్వద్దు. ఒకవేళ మీరు ఏమైనా ఇచ్చిరా అట్లా అన్నప్పుడు వీడియో తీయండి, వీడియో తీసి పంపించండి, పిఎస్ కేసు పెట్టండి. ఎందుకంటే ఎవ్వరికి పైసలు ఊరికే రావు, అర్థం. ఎవ్వరికి కూడా పైసలు ఇవ్వద్దు. నీ ప్రాబ్లం ఉంటే నువ్వు పోతున్నావు, అట్లాంటప్పుడు నీ ప్రాబ్లం సాల్వ్ చేయాలి కానీ నీ దగ్గర మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ చేయడం ఏంటి? నీకు జాబ్ లేకనే నా దగ్గరకు వచ్చినావు, నీకు జాబ్ ఇస్తే పైసలు ఇవ్వని అడిగితే అది ఏమన్నమాట? అది నాకు డ్యూటీ లేకనే, నా పైసలు లేకనే నీ దగ్గర పని చేస్తాను నాయన, నాకు పైసలు ఇవ్వాలి నేను, మళ్ళీ నువ్వే నాకు పైసలు నీకు డ్యూటీ పెట్టిస్తా అని చెప్పి అంటే అది ఎంత చూతే లెక్క చెప్పండి. ఇట్లాంటి చూతే మనం ఇరకద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మైండ్ సెట్లు ఎట్లుండాలంటే ఒకటే మైండ్ సెట్, నేను కష్టపడతా నాకు ఇంత వస్తుంది. ఇవాళ రేపు మనం కష్టపడ్డది మనకు అయితే లేదు, అట్లాంటి ఫ్రీగా వస్తున్నారు నువ్వెట్లా నమ్ముతావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అట్లా చేసేటోడు తప్పు అంటలేదు, చేపించుకొని మోసపోతున్నాం మనం తప్పవుతుంది. ఒకసారి మోసపోయినామంటే తప్పది, వాళ్ళని తప్పది. గడికి నువ్వు అట్లే మోసపోతున్నావు అంటే ఎవరు తప్పది? నేను మన సబ్స్క్రైబర్స్ కానీ ఇప్పుడు చూస్తా, మీ ఆడియన్స్, మీ సబ్స్క్రైబర్స్, మనందరి ఫ్యామిలీ ఒకటే, యూట్యూబ్ ఫ్యామిలీ, మనందరు కూడా నేను చెప్పేది ఒకటే, దయచేసి ఎవ్వరి గుడ్డిగా నమ్మొద్దు. ఒక్కొక్క స్టేజ్లో ఏమైపోతుందంటే ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో ఇక వేరే లెవెల్ అవుట్ ఆఫ్ టాపిక్ వెళ్ళిపోతున్నాయి, కానీ ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి, దయచేసి ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఇది మాత్రం నేను బ్లైండ్ చెప్తున్నాను. ఓకే బ్రో, సినిమా గురించి మాట్లాడదాం కొంచెంసేపు. టాపిక్ అంతా అవుట్ ఆఫ్ లేదు సీరియస్లీ చెప్తున్నాను. మీరు వీడియోస్ చేసినప్పుడు ఇంటర్వ్యూస్ చేశారు ఎవరన్నా మిమ్మల్ని? అప్పుడు మేము అడిగాను, మేము ఎవరికి ఇవ్వలేదు. ఓకే, ఇవ్వలేదు. అట్లా నేను అంటే నాకు ఒక అది గుడ్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ తెలీదు. నేను ఫస్ట్ వీడియో మొత్తం చూసిన తర్వాత ఆ వీడియో నాకు నచ్చితే కింద కామెంట్స్ చూస్తాను. కామెంట్స్ లో మీకు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, అంటే అందరికి మీరు రిప్లై ఇవ్వలేరు, నేను యాక్సెప్ట్ చేస్తా. దాంట్లో నాకు జెన్యూన్ అనిపించిన కొన్ని క్వశ్చన్స్ నేను తీసుకొని అడగడానికి ట్రై చేస్తున్నా. ఓకేనా? సో సినిమా గురించి వస్తే బ్రదర్, మీరు ఫస్ట్ టైం డైరెక్ట్ చేశారు మూవీ. సుధాకర్ భయ్యాతో ఆల్రెడీ ప్రీవియస్ ఈ వీడియోస్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ మీరు డైరెక్షన్ పరంగా మీరు ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు కాబట్టి మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? అంటే ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్ కి ఫస్ట్ టైం డైరెక్షన్ చేశాను, కానీ నేను చాలా షార్ట్ ఫిలిమ్స్, ఓకే, అంటే ఈ 24 క్రాఫ్ట్స్ లో చాలా క్రాఫ్ట్స్ లో నేను వర్క్ చేశాను, వేరే మూవీస్ కి వర్క్ చేశాను. అండ్ నేను అంజని మీడియా హౌస్ అని పెట్టుకుని అది 3 years పోస్ట్ ప్రొడక్షన్ హౌస్ అనమాట. పోస్ట్ ప్రొడక్షన్ అండ్ కెమెరా రెంటల్స్ ఉండేది. దాంట్లో చాలా షార్ట్ ఫిలిమ్స్ చేశాను. ఓకే, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు ఇదేం పెద్ద కొత్తగా అనిపించలేదు. అంటే ఎంతైనా ఒక షార్ట్ ఫిలిం నుంచి థియేటర్ కి వెళ్ళేటప్పుడు ఒక భయం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో దాన్ని మీరు ఎలా ఫేస్? నేను పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే ఇది నా విజిటింగ్ కార్డ్ అని ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా ఇది చూపిస్తే మీరు ప్రొడ్యూసర్ అనుకోండి, ఆ షో చూస్తే మీరు నాకు నెక్స్ట్ అడ్వాన్స్ ఇవ్వాలి, లేదంటే అగ్రిమెంట్ చేసుకోవాలి. ఓకే, అలా ఉంటుంది స్క్రిప్ట్. అది నేను టార్గెట్ పెట్టుకొని ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. డబ్బులు అయిపోతున్నాయి, టేక్లు ఎక్కువ అవుతున్నాయి, అయినా పర్లేదు,
టేకులు ఎక్కువైనా కానీ ఎప్పుడు ఎవరి మీద అరవలేదు నేను. కంటెంట్ ఇంపార్టెంట్. ఓకే. అట్లా ఇప్పుడు మీరు ఆ లాస్ట్ ఫైట్ షాట్ చెప్పారు కదా, అవును అది దాదాపు 60-70 టేకులు అయినాయి బ్రో. సూపర్. అయినా కానీ మనం నర్వస్ అవుతున్నా కానీ నేను ఒకటే చెప్పా, నేను ఇప్పుడు నిన్ను అరిచినా నువ్వు ఫీల్ అయినా నువ్వు చేయలేని అనుకున్నా అది స్క్రీన్ పైన పేలదు, బట్ నువ్వు కరెక్ట్ ఫోకస్ గా చేస్తే అంటే మనోడు కూడా అది మార్షల్ ఆర్ట్స్ రావు ఏం రావు, నార్మల్ మనలాంటి నార్మల్ మనిషే కాబట్టి అది చాలా కష్టమైన షాట్. చాలా ప్రాక్టీస్ చేసి 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 60-70 టేకులు అయినా కానీ కూల్గా చేయించుకున్నాం, ఫైనల్ గా వచ్చింది. సూపర్. అట్లా ఒక్క ఫైట్ సీన్ మేము 10-12 రోజులు చేసాం. చెప్పండి బ్రో చెప్పండి. తను ఈ జర్నీలో చెప్పిన విషయం ఏంటంటే పెయిన్ ఈజ్ నాట్ పర్మనెంట్, సినిమా ఈజ్ పర్మనెంట్. సూపర్. పెయిన్ ఈజ్ టెంపరరీ, సినిమా ఈజ్ పర్మనెంట్. ఓకే సూపర్ బ్రో. అయితే అంటే మనకు ఆ టైంలో పెయిన్ వచ్చింది, ఇది టెంపరీ పెయిన్, ఓకే స్ప్రే కొట్టుకోవచ్చు. కానీ సినిమా ఇప్పుడు నువ్వు కూడా చెప్తున్నావు, నేను ఒక ఆమె రివ్యూ చెప్పమంటే నేను చెప్పాను అన్నది పోస్టర్ చూసి, సరే ట్రైలర్ చూసి మీ రివ్యూ మీకు నచ్చింది చెప్పండి, నచ్చకపోతే నచ్చలేని చెప్పాను. సో తనంతా తాను ఎగ్జైట్ అయిపోయి చెప్పింది బాగుంది, అసలు నేను వేరే అనుకున్నా కానీ ఇంత. మీరు చేసిన వీడియోస్ లో బ్రో మెసేజ్ ఇచ్చారు, నాకు తెలిసి లాస్ట్ ఒక 4-5 years నుంచి ఇవే మీరు చేశారు అవునా? లాస్ట్ 4-5 years మొత్తం ఈ మెసేజ్ ఓరియంటెడ్ ఎంటర్టైనర్ చేశారు. ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును, ఇది మెసేజ్ ఓరియంటెడా లేకపోతే అంటే కంప్లీట్ అనట్లేదు, దీంట్లో మెసేజ్ ఉందా లేదా? ఉంటది. ఓకే. మైండ్ బ్లోయింగ్ మెసేజ్ ఉంటుంది, అది మన ప్రాసెస్ లో అక్కడ కూడా మెన్షన్ చేసాం. హెల్మెట్ లేని లవ్ ప్రమాదకరం, యూత్ కి మెసేజ్ అది. సూపర్. అంటే ఆల్రెడీ యూత్ మీకు కనెక్ట్ ఉన్నారు భయ్య యూట్యూబ్ లో, అది మీకు కూడా తెలుసు. 9 లక్షల మందిని సంపాదించుకోవడం అంటే అది నాకు తెలిసి దీంట్లో బయటకు మీ ఇద్దరు కనిపించినా మీ వెనకాల ఒక తక్కువలో తక్కువ 5-6 ఎడిటింగ్ అవ్వచ్చు, ఎంక్వైరీ అవ్వచ్చు, డిఓపీలు అవ్వచ్చు, ఒక టీం అయితే ఉంది. సో 9 లక్షల మందిని సంపాదించడం అనేది ఒక చిన్న మ్యాటర్ అయితే కాదు. డబ్బులు పెడితే వస్తారు సబ్స్క్రైబర్లు, వ్యూస్ అయితే రావు కదా. సో అయితే నా క్వశ్చన్ ఏంటంటే కుటుంబం కూడా మనకు ఇప్పుడు 2 years నుంచి 1 year మీరు అన్నట్టుగా వీడియోలు చేయడం లేదు, తిరిగి వాళ్ళు వెళ్ళిపోలేదు, అదే కుటుంబంలో ఉన్నారు. నిన్న మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఇదే ఫస్ట్ నేను, భయ్యా మీరు ఈ మధ్యన వీడియోస్ చేయట్లేదు, వీడియోలు వీళ్ళు చేయట్లేదు రా అని చెప్పి అన్సబ్స్క్రైబ్ చేసేదా? వీళ్ళు ఎప్పుడో ఏదో ఒకటి మంచి అంటే వీళ్ళు ఇంత గ్యాప్ ఇచ్చారంటే ఏదో ఒకటి చేస్తారా అని మీకు నమ్మకం ఉంది. ఆ నమ్మకం నిలబెట్టుకోనికే దాదాపు 2 years నుంచి ఇచ్చి కష్టం పడ్డాం, కానీ ఇష్టంతో పడ్డాం. ఏడ కూడా మాకేంటంటే మనం టాస్క్ చేసిన ఎక్స్పీరియన్స్ తోని ఏడ షూటింగ్కి వెళ్ళిపోయినా, లొకేషన్స్కి వెళ్ళిపోయినా, రోడ్ మీద షూటింగ్ అంటే కూడా బట్టలు ఇప్పించాలని కూడా చేసేస్తాం. మనకు ఆ డేర్ అనేది వచ్చింది అనమాట. ఆ డేర్ ఇచ్చింది కూడా మన ఫ్యామిలీ మెంబర్సే ఒక రకంగా అయిపోయినట్టు. సో ఏదైనా సరే పడ్డాబి మనకు మంచిగా అయింది, పడ్డాబి మనది అయింది కాదు అట్లా. అయితే నేనేమన్నానంటే యూత్ నుంచి మీకు ఆల్రెడీ ఆదరణ అనేది మీరు పొందారు, మీరు ఎందుకు ఫ్యామిలీ సైడ్ వెళ్ళలేదు? లైక్ ఇప్పుడు యూట్యూబ్ లో మీ వీడియోస్ చూసే వాళ్ళు నాకు తెలిసి 90% వచ్చేసి 18 to 30 or 40 ఏజ్ బిలో ఈ మధ్యలో వాళ్ళు చూస్తారు. ఓకేనా? చిన్నపిల్లలు ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్టింగ్ గా చూడలేరు, మెచ్యూరిటీ ఉండాలి మీ వీడియోస్ చూడాలంటే. ఖచ్చితంగా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి ఈ వీడియోలో ఉన్న మెసేజ్ అంటే అర్థమైంది. 50-60 years వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, ఎందుకంటే యూట్యూబ్ లో ఇలాంటి వీడియోస్ వాళ్ళు చూడరు, దేవుడి పెట్టుకుని ఉంటారు. మీరు ఎందుకు ఫ్యామిలీ సైడ్ రాలేదు? అంటే ఫ్యామిలీ సైడ్ వస్తే యూత్ ఎటు మీరు యూత్ ని మీరు ఎలాగైనా సంపాదించారు, ఫ్యామిలీని కూడా సంపాదిస్తే మీరు తీసే నెక్స్ట్ మూవీస్ కి అది ఇంకా ప్లస్ అవుతుంది. సో ఓవరాల్ గా ఒక మంచి యూత్ అండ్ ఫ్యామిలీ కాంబో లాగా మీరు ఎందుకు ప్లాన్ చేయలేదు? అంటే మన వర్షన్ ఎట్లుందంటే మనకు మెయిన్ ఇండియాలో సోర్స్ ఏంటంటే, ఏ దేశానికి లేని సోర్స్ ఏంటంటే మన యూత్ ఉన్నారు. మన దేశానికి ఉన్నంత యూత్ ఏ దేశానికి లేదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు విషయం పక్కన. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు మా సబ్స్క్రైబర్స్ యూత్. అవును, మెయిన్ మనం టార్గెట్ చేసింది యూతే. వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకి నచ్చిందే వండి పెట్టాము. కానీ ఓకే కొత్తగా మళ్ళీ ఇప్పుడు మీరు బిర్యానీ ఇష్టంగా తిన్నారనుకోండి, మీకు బిర్యానీ చేసి పెడితేనే తింటారు. మీకు పాయసం, పులిహోర ఇచ్చినా తినలేరు. లేదు మీరు స్వచ్ఛమైన బ్రాహ్మణుడు అనుకోండి, నాన్ వెజిటేరియన్, సారీ వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్, మస్తు ఖతర్నాక్ బిర్యానీ బావర్చిను ప్యారడైస్ నుంచి తెచ్చిస్తాం, మీకు తింటారు? తినలేరు. కాబట్టి మా బలం ఎవరు? మా సబ్స్క్రైబర్స్. వాళ్ళు ఎవరు? యూత్. కాబట్టి వాళ్ళని టార్గెట్ చేసి ఇది ఒకసారి మనం నిరూపించుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీ ప్లాన్ ఉంది మీకు. అదే నేను మల్టీ జానర్స్ టచ్ చేద్దామని నా ప్లాన్.
ఓకే చూడాలి. ఇప్పుడు మీ దాంట్లో హీరోయిన్స్ ఎంతమంది బ్రదర్? ముగ్గురు హీరోయిన్లు. అయితే నాకు ట్రైలర్ చూసినప్పుడు అంటే చూసినంతసేపు మీ ఎంటర్టైనింగ్ చాలా బాగుంది సుధాకర్ గారిది. బట్ ఏంటంటే మీరు హీరో కాదేమోనని చెప్పి నాకంటే మీరు ఇంకొకతను కూడా హైలైట్ చేసి చూపించారు దీంట్లో. అవును. ఎంతమంది హీరోలు ఎంతమంది హీరోయిన్? 2 హీరోలు 3 హీరోయిన్స్. 2 హీరోలకి 3 హీరోయిన్లు. ఓకే. ఇంకొక అతను తెలుగు అతనేనా అతను హీరో? మీ టీమ్మేటా లేకపోతే ఎవరు? గుంటూరు అబ్బాయి నాకు చాలా క్లోజ్ అంటే చాలా మన ఫ్రెండే. అంటే మన హ్యాష్‌ట్యాగ్ ఎంటర్టైన్మెంట్ టీమ్మేట్ అతను? కాదు బయట సుమన్ టీవీలో చేస్తున్నారు అతను. ఓకే. కాకపోతే నేను షార్ట్ ఫిల్మ్ చేసే టైం నుంచి నాకు పరిచయం. మేము ఇద్దరం కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ లో చేసాం. నేను డిఓపి వర్క్ చేసిన దానికి. అప్పుడు ఆయన యాక్టర్ గా వచ్చాడు. హీరోయిన్స్ కూడా మొత్తం కొత్త వాళ్ళ ఉన్నారు. ఆడిషన్ లో సెలెక్ట్ చేసుకున్నారు. ఆడిషన్స్. ఈవెన్ మాకు కూడా ఆడిషన్స్ అయినాయి. ఓకే. వీళ్ళకి హీరోయిన్లకు కానీ వీళ్ళకైతే ఒకసారి చేసి సెలెక్ట్ చేసిరు. ఇంకా మాకైతే నిరంతరం రోజు ఆడిషన్స్. ఓకే. సో అయితే ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఇంకొక విషయం నిజంగా చాలా నేను మీ సబ్స్క్రైబర్ అయినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే విషయం అయితే నాకు ఒకటి తెలిసింది బ్రదర్. వీళ్ళ సినిమాలో వీళ్ళ సబ్స్క్రైబర్స్ నుంచి 290 మందిని హైర్ చేసుకొని మూవీలో పెట్టారని తెలిసింది. నిజమా కాదా? 290 మందిని. అది ఎట్లా భయ్యా పాసిబుల్? స్క్రీన్ మీద మనం 290 మందిని చూపించలేము. అంటే నేను ఓన్లీ స్క్రీన్ మీద అని చెప్పట్లేదు. ప్రొడక్షన్ వర్క్ అవ్వచ్చు, ఆర్ట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, మేకప్ మ్యాన్స్ అవ్వచ్చు, వాట్ ఇస్ వాట్ 24 క్రాఫ్ట్స్ లో 290 మందిని అంటే మాక్సిమం టీమ్మేట్స్ ఎవరైతే ఈ మూవీ టీమ్ కి వర్క్ చేసిన వాళ్ళందరూ మీ సబ్స్క్రైబర్లు. అంటే 70-80% వాళ్ళే ఉంటారు. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యాక్టింగ్ వర్క్ వస్తే ఒక ఇంటర్వెల్ ఫైట్ లో ఒక 50-60 మెంబర్స్ యూత్ ఉంటారు. ఓకే. 18కి అటు ఇటుగా ఉండే వాళ్ళతో ఫైట్ ఉంటుంది ఒకటి. ఓకే. ఇప్పటి వరకు ఎవరు ట్రై చేయలేదు అలా ఒక మంచి హై ఇస్తే ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ లో అక్కడ వాడాము. అండ్ క్రౌడ్ కొన్ని సీన్లలో క్రౌడ్ కోసం వాడాము. అందరికి 290 మెంబర్స్ కి ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ అయితే ఇవ్వలేము కాబట్టి. అండ్ ఇంకొకటి ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసేంత ఏమంటారు అంత స్టఫ్ అని కాదు, అంత ఎక్స్పీరియన్స్ కానీ అంత క్యాపబిలిటీ కానీ లేని వాళ్ళు కూడా యాక్టింగ్ చేయాలంటే ఫస్ట్ మెచ్యూరిటీ ఉండాలి. లేని వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చారు కాబట్టి వాళ్ళని సరే ఏదో ఒకటి మన కోసం వచ్చారు కదా అని ఏదో ఒకటి అన్నట్టు క్రౌడ్ లో ఇక్కడ వాడాం. అట్లా ఇంకొక అతను ఫోన్ చేశాడు, చేసి మా అబ్బాయిని పెట్టుకోండి, మీకు ఫైనాన్షియల్ పరంగా నేను సపోర్ట్ చేస్తాను, మీరు ఎవరు అడగాల్సిన అవసరం లేదు, నేను స్పాన్సర్ మన యూట్యూబ్ లో మనం చేసాం కదా, రూపాయి కానీ 2 రూపాయలు కానీ మీరు ఎంత ఉంటుంది ఇవ్వండి, కాంట్రిబ్యూట్ చేయండి, మేము మూవీ తీస్తాం, మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, మొత్తం బడ్జెట్ 50 లక్షలు కానీ 70 లక్షలు కానీ నేను పెట్టుకుంటా, 50 కానీ 1 కోటి కానీ ఎంత నేను పెట్టుకుంటా, మా అబ్బాయిని హీరోగా పెట్టండి అన్నాడు. అది ఆయన అభిమానానికి దానికి థ్యాంక్ యూ, దాన్ని ఏం తప్పుగా చెప్పట్లేదు. బట్ చెప్పు మొత్తం కట్ చేస్తాను, చెప్పండి పర్లేదు. అది నువ్వేదో ఆయన నెగిటివ్ చెప్తున్నట్టు పోర్ట్రేట్ అవుతుందని నేను కట్ చేసి చెప్పాను. చెప్పిండు మా అబ్బాయిని పెట్టుకొని ఇట్లా చేద్దామని అంటే, సరే ఒకసారి పైసల విషయం పక్క పెట్టి ఆడిషన్ పంపి, తను ఓకే వర్తబుల్ క్యాండిడేట్ అంటే నీ పైసలు అవసరం లేదు, నువ్వు అవసరం లేదు, చేస్తున్నాం, ఆయనే కావాలి అంటే సరే అని పంపించి ఆయనకు అంత వర్త్ లేదు. సరే సార్ ఇప్పుడు నువ్వేం ఫీల్ కాకు, ఇంకో క్యారెక్టర్ చేస్తాడు, దాంతో నేను చేయించుకోవడానికి పైసలు ఏం అవసరం లేదు, అందరు ఇచ్చినట్టు నువ్వు 10 రూపాయలు ఇస్తాను, 10 రూపాయలు 50 రూపాయలు ఇస్తాను, 50 రూపాయలు ఒక అతను ఇచ్చింది అట్లా అంటే, లేదు మా అబ్బాయిని పెట్టుకుని నేను రూపాయి అన్నాను. సరే ఏం టెన్షన్ ఏం లేదు సార్, థ్యాంక్ యూ, ఏం టెన్షన్ ఏం లేదు, మీ అబ్బాయికి మాత్రం మేము క్యారెక్టర్ ఇస్తాం, ఈ క్యారెక్టర్ కాదు ఈ క్యారెక్టర్ ఇస్తాం, ఎందుకంటే అతను చేసే దాన్ని ఇస్తాం, తినేటంతా అన్నం పెడతాం కానీ ఇంత పెడితే వాడు ఏడు తింటాడు, ఇది కూడా అంతే అని చెప్తే సరే అని చెప్పేసి తను ఎంత ఇచ్చినేమో తెలియదు. మీరు తెలుగు మీడియం చదువుకున్నప్పుడు? తెలుగు మీడియం మొత్తం డిగ్రీ వరకు కంప్లీట్ లేదు. మీరు మాట్లాడే ప్రతి దాంట్లో ఒక సామెతని ఎగ్జాంపుల్ గా తీసుకుంటారు. అది లేదు, స్పాంటేనియస్ గా అలా రావడం అనేది చాలా రేరు. ప్రతి దానికి ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, దానికి తగ్గట్టు ఒక సామెత ఉంటుంది అన్న దగ్గర. సూపర్ బ్రో. అయితే రీసెంట్ టైమ్స్ లో లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి చూసుకుంటే కొంతమంది సేమ్ మీలాగా ఒక సినిమా ఓన్ టాలెంట్ తో తీసి ఆడియన్స్ ని థియేటర్ కి తీసుకొచ్చి ఎర్రి పుష్పాలని చేశారు. పేరు నేను చెప్తాను, నాకు భయం లేదు, ఎందుకంటే అది నేను ఇప్పటికీ ఫేస్ చేస్తాను. ఎవరనేది అర్థమైంది, బట్ అతన్ని డిజైన్ చేయడం వద్దు. ఇద్దరు ఉన్నారు. లేదు బ్రో, నేను ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను, ఏది మాట్లాడినా ఓపెన్ గానే మాట్లాడు. అఫ్ కోర్స్, బట్ మన వల్ల వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే ఓకే, కానీ ఓకే వాళ్ళు ఆడియన్స్ ని నేనేమంటున్నా అంటే
సపోజ్ సరే మోసం కాదు బ్రో, నేను మోసం అనట్లేదు. అతనికి వచ్చింది, అతను చేయగలిగింది అతను చేశాడు, కానీ అది జనాలు రిసీవ్ చేసుకోలేదు. నేను ఓపెన్ గా చెప్తున్నాను, రీసెంట్ టైమ్స్ లో శ్రీకాంత్ రెడ్డి అని ఒక అతను లారీ చాప్టర్ 1 అని సినిమా తీశాడు. ఆ సినిమా నేను థియేటర్లో చూశాను బ్రో, నేను చూశాను. ఓపెన్ గా చెప్తున్నా, నాకు నచ్చలేదు సినిమా. ఫస్ట్ థింగ్ ఏంటంటే అది షార్ట్ ఫిలింకి ఒక ఇండిపెండెంట్ ఫిలింకి మధ్యలో ఉంది. ఎడిటింగ్ కూడా అతనే చేశాడంట. నాకు థియేటర్కి వెళ్ళాల్సిన సినిమా అనిపించలేదు, ఇది నా ఒపీనియన్. ఓకేనా, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంది అతన్ని తిట్టారు. ఓకేనా, దానివల్ల ఇలా కొత్తగా వచ్చే వాళ్ళకి ఇప్పుడు అతను అలా చేయడం వల్ల నెక్స్ట్ ఇంకొక అతను ఒక యూట్యూబర్ సినిమా తీస్తే చూడడానికి జనాలు ఇష్టపడరు. ఆ దెబ్బ నుంచి కోలుకోక ముందే సూపర్ రాజా అని చెప్పి ఇంకొక అతను వచ్చాడు, తెలుసా మీకు? అవును, సింగిల్ షార్ట్ ఫిల్మ్ అని చెప్పి చేశాడు. ఓకే, మొత్తం ఆయన చేసిన ప్రమోషన్స్ నాకు తెలిసి ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరు చేసి ఉంటారు. ఇండియాలో కానీ, ఇండియా కాదు వరల్డ్ వైడ్ చూసుకున్నా 1 year 1.5 years చేశాడు. 1.5 year బ్రో, కంప్లీట్ 1.5 year మొత్తం. అతను ఇంకొక అతను ఇద్దరు కలిసి తిరిగారు. నాకు ఒకసారి సికింద్రాబాద్ స్టేషన్ లో కనిపించారు. అతని సినిమా కూడా నేను థియేటర్ లో చూశాను రిలీజ్ రోజు. అతను కూడా చూసారు బ్రో? అది కూడా నేను థియేటర్ లో చూశాను. వన్ థింగ్ ఏంటంటే సూపర్ రాజా గారు ఆ డైలాగ్స్ గుర్తుపెట్టుకోవడం కానీ, యాక్టింగ్ కానీ నాకు బాగా అనిపించింది, కానీ అది థియేటర్కి వెళ్ళాల్సిన మూవీ కాదు. ఓకే, సో ఇలా యూట్యూబ్ అంటే శ్రీకాంత్ రెడ్డి అని అతను యూట్యూబ్ నుంచి వచ్చి ఒక సినిమా తీశాడు, ఒక కామన్ మ్యాన్ గా సూపర్ రాజా సినిమా తీసి ఆడియన్స్ ని దారుణంగా డిసప్పాయింట్ చేశారు. ఇలా మీ సినిమా ఉండదని ఏంటి గ్యారంటీ? యు ఆర్ ఆల్సో ఫ్రమ్ యూట్యూబ్. థ్యాంక్ యూ సో మచ్. దీనికి మేము ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే చాలా వరకు చెప్పాము ఇంతకుముందు కూడా. మేము డైరెక్ట్ కెమెరాకి చెప్తున్నా, మీ గ్యాంగ్ లో 10 మంది ఉంటే 2 రండి, 4 ఉంటే ఒక్కరే రండి, వచ్చి చూడండి. నచ్చితే ఆ తర్వాత మీ గ్యాంగ్నే కాదు మీ గల్లీ మొత్తాన్ని మీరే టికెట్ మీ సొంత డబ్బులతో టికెట్ బుక్ చేసుకొని తీసుకొస్తారు. అది నా ప్రామిస్. సూపర్, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు బ్రదర్. మీరు కూడా చెప్పండి ఆన్సర్. ఇది సేమ్ ఇట్లే విజయగౌడ్ అని అతను అడిగాను, తనకు కూడా ఇది చెప్తే సమాధానం సేమ్ నేను చెప్పింది సమాధానం చెప్పింది. కానీ ఏం చెప్పిందంటే నేను ఒకటే చెప్తున్నా, ఫస్ట్ రోజు సినిమా థియేటర్లోకి వచ్చినాక కదా ఒక పూల దండ తీసుకురండి, చెప్పుల దండ తీసుకురండి. మీకు నచ్చిందంటే పువ్వు ఇచ్చి కంగ్రాట్స్ బోర్ నెక్స్ట్ గిఫ్ట్ చెప్పండి. నచ్చలేదంటే చెప్పుల దండ వేయండి మా మీద. ఓకే, చెప్పుల దండ వేసేసాము హ్యాపీ. ఎందుకంటే మేమేమి 10 నిమిషాల వీడియో కోసమే ఎంతో ఇది చేస్తాము. అట్లాంటి 2 hours సినిమా, అది కూడా నీ పైసలు పెట్టి మరీ నువ్వు థియేటర్స్కి వచ్చి చూడాలంటే ఏ రేంజ్ లో మేము ఈ వీడియోలు అన్ని ఆపేసుకొని మా సబ్స్క్రైబర్స్ ఇంతగానో బాధపడుతున్నాం. మేము అన్నిటిని కూడా మింగి ఇవాళ సినిమా తీసిన కారణం ఏంటంటే ఈ సినిమా వల్ల కూడా చాలా మంది మారుతారు. ఇంకోటి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఎంజాయ్మెంట్ చేస్తూ ఎక్కడ కూడా ఏది మిస్ కాదు. ఒక సబ్స్క్రైబర్స్ కి ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎంజాయ్మెంట్ కావాలంటే ఎంజాయ్మెంట్ ఉంటుంది, రొమాన్స్ కావాలంటే రొమాన్స్ కూడా ఉంటుంది, కామెడీ కావాలంటే కామెడీ ఉంటుంది. ఇవన్నీ చూసాక ఒక చిన్న మెసేజ్ ఇస్తాం, హెల్మెట్ లేని లవ్ ప్రమాదకరం తమ్ముడు అని చెప్పి పంపిస్తాం. దాని గురించి కూడా మాట్లాడుతాను నేను, ఎందుకంటే ఇవన్నీ చెప్తాం కాబట్టి. తను అన్నట్టుగా మీరు మళ్ళీ చెప్తున్నాను, మీరు కనుక 10 మంది ఉంటే ఒక రది. ఇంకో విషయం కూడా ఏంటంటే ఒక పువ్వు తీసుకురండి, ఒక చెప్పు తీసుకురండి. మీకు నచ్చకపోతే చెప్పుతో కొట్టండి, నచ్చిందా ఒక పువ్వు ఇచ్చి మమ్మల్ని బ్లెస్ చేయండి. ట్రైలర్ చూస్తేనే మీకు అర్థం. అంటే ట్రైలర్ ఇట్లా ట్రైలర్ వచ్చిండొచ్చు పోయిండొచ్చు, సరే దాని గురించి మాట్లాడను. మూవీ అప్పుడు మాత్రం ఫిబ్రవరిలో మీ ముందుకు వస్తుంది, అది ఒక్కసారి చూడండి. నచ్చితే ఒక చిన్న పువ్వు ఇచ్చి మమ్మల్ని బ్లెస్ చేయండి, నచ్చకపోతే మళ్ళీ చెప్తున్నా చెప్పుతో కొట్టండి. సో గైస్, నేనేం చెప్తున్నానంటే నచ్చితే పువ్వు ఇవ్వండి లేకపోతే చెప్పుతో కొట్టండి అని చెప్పి సవాల్ ఇసిన సుధాకర్ మస్కూరి గారు ఖచ్చితంగా ఒక thumbnail పడాలి, ఇది ఒక వీడియో రావాలి. సో బ్రదర్, యాక్చువల్గా ఏంటంటే సూపర్ రాజా గారిది ట్రైలర్ చూసాను నేను అందుకే ఇప్పుడు ట్రైలర్ గురించి భయపడుతున్నాను. నా ట్రైలర్ చూడు అంటే నేను అతను తప్పు పడట్లేదు. విషయం ఏదైనా సరే ముందు ఎట్లా చూసేసి వెనక వాళ్ళు ఇదే అని అంటారు. ఓకే, లెట్ మీ కంప్లీట్. అతని ట్రైలర్ 6 నిమిషాల పైన ఉంది, దగ్గర 7 minutes ట్రైలర్. నేను ఆ ట్రైలర్ మీద రియాక్షన్ వీడియో చేశాను, నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అది ఒక ఆడియన్స్ చూస్తే ఏంటంటే ఎంటర్టైనింగ్ ఉండిద్ది, అతను ఏదో కష్టపడ్డాడని ఒక ఫీల్ వచ్చింది. కానీ ఒక ఇండస్ట్రీలో కష్టపడే వ్యక్తికి కళ్ళమ్మని నీళ్ళు వస్తాయి. ట్రైలర్ చూసినప్పుడు నాకు ఆ ఫీల్ వచ్చింది. సో చాలా ఎక్స్పెక్టేషన్, అంతకు మించిన ఒక ట్రైలర్ చూసి ఆడటం ఏంది భయ్య, ట్రైలర్ చూసి కళ్ళలో నీళ్ళు రావడం ఏంది. అంత హోప్ ఇచ్చిన సూపర్ రాజానే ఇలా లేపి మమ్మల్ని పడేసాడు. ఇది మీ సినిమాతో జరిగితే గనక, ఒకవేళ జరగదని నేను నమ్ముతున్నాను, ఎందుకంటే ప్రీవియస్ మీ వీడియోస్ నేను చూశాను. బట్ వీ డోంట్ నో హూ ఈజ్ సూపర్ రాజా. బట్ మీ వీడియోస్ నేను చూశాను కాబట్టి మీరు అలా చేయరనే నమ్మకం నాకుంది. ఇఫ్ ఇన్ కేస్ అదే జరిగితే నెక్స్ట్ ఆడియన్స్ కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అండ్ ఇంకోటి నేను చెప్తాను, సూపర్ రాజా గారి గురించి వచ్చే ముందు ఫస్ట్ శ్రీకాంత్ రెడ్డి గారి గురించి అడిగారు కదా, చెప్పండి.
అతని దగ్గర ఉన్న బడ్జెట్ లో అతను కష్టపడి చేశాడు, అప్రిషియేట్ చేయాల్సిందే అది. బట్ అతనికి బడ్జెట్ ఇస్తే ఇంకేం చేస్తాడో అది అనేది ఆయన టాలెంట్. అది అప్రిషియేట్ కాదు బ్రో, నేను యాక్చువల్ చెప్పాలంటే అతని సినిమా బ్రో స్టోరీ వైజ్ బాగుంది బ్రో, అతని యాక్టింగ్ బాగుంది, అతని ఫైట్ సీన్లు బాగున్నాయి, క్వాలిటీ లేదు సినిమాలో. నేనేమన్నాను, ఒక షార్ట్ ఫిలిం కి ఇండిపెండెంట్ ఫిలిం కి మధ్యలో ఉంది క్వాలిటీ. ఓకే, అది నేను చెప్పింది. చెప్పండి, కంప్లీట్ చేయండి. అండ్ సూపర్ రాజా గారు కూడా డబ్బులు లేకే ఇలా సింపుల్ గా ఏదవుతుంది ఏంటనేది ఆలోచించుకొని ఏదో గోప్రో పెట్టేసి ఏంటిది బేగంపేట నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్ళేది ఒక ఎయిర్పోర్ట్ మోటార్ లాగా చేశాడు, డబ్బులు లేక అని నేను అనుకుంటున్నా. బట్ మన సినిమాకి వచ్చేసరికి నేను బడ్జెట్ మీకు చెప్పలేదు, బట్ చెప్పను, ఇప్పుడు రిలీజ్ అయ్యాక చెప్తా. అండ్ మనము ₹1 కాదు, ₹1 ఖర్చు అయ్యే దగ్గర ₹10 ఖర్చు అయినా కానీ క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, ఎన్ని డేస్ అయినా పర్లేదు అని బాగా చేసాం. 80+ వర్కింగ్ డేస్ చేసాం. ఓకే, ఒక కొత్త సినిమా తక్కువ బడ్జెట్ లో మామూలుగా అయితే 20-30 రోజుల్లో తీస్తారు, బట్ నేను 80 డేస్ ఎందుకు తీసుకున్నా అంటే ప్రతి సీన్ కి సీన్ కంప్లీట్ అయ్యాక ఇంకో సీన్ కి రిహార్సల్స్ వర్క్ షాప్ చేపించి నెక్స్ట్ షూట్ కి వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే అందరు కొత్త వాళ్ళు కాబట్టి క్వాలిటీ ఉండాలి అనేసి ఎక్కడ కాంప్రమైజ్. సో బ్రదర్, ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీలోకి ఒక హీరోయిన్ రావాలంటే వాళ్ళు ఫేస్ చేసే ఫస్ట్ ప్రాబ్లం కమిట్మెంట్. మీ దాంట్లో ముగ్గురిని కొత్తగా తీసుకున్నారు, మీరు కానీ ఏమైనా తీసుకున్నారా కమిట్మెంట్స్? తీసుకున్నారా? వాళ్ళు ఒప్పుకున్నారా? ఏ కమిట్మెంట్ రా బ్రో, అది తప్పు కదా బ్రో, మరి తప్పు కదా అట్లా ఒకటే కమిట్మెంట్ తీసుకున్నాం. మీరు పర్ఫెక్ట్ గా మీరు ఎన్ని రోజులు అయితే ఇచ్చిరో అన్ని రోజులు ఖచ్చితంగా నిఖచ్చితంగా పని చేయాలి. మధ్యలోకి వెళ్ళిపోతాము, ఇది చేస్తాం అనేది పిచ్చి పిచ్చి మాట. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ సెక్సువల్ కమిట్మెంట్. మేము ఆ కమిట్మెంట్ వరకే పరిమితం అయ్యాం కానీ అలాంటిది ఏం పెట్టాం. అందుకే మళ్ళీ అడుగుతున్నా, ఆ కమిట్మెంట్ అంటే వేరే విధంగా కమిట్మెంట్లు తీసుకున్నారని చెప్పి రోడ్లు ఎక్కిన వాళ్ళు ఉన్నారు భయ్యా, ఉన్నారు. సో అందుకని అడుగుతున్నా. హీరోయిన్లను రోడ్లు కాదు ఏడికని ఎక్కుమని, ఇట్లా ముట్టుకున్నామని చెప్పి ఎక్కుమని, తెల్లారు లేచి బట్టలు ఆన్ కెమెరాలో కిసులు పెట్టించారు కదా డైరెక్టర్ మీకు. ప్రొఫెషనల్ గా సీన్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసాం. ఏది ఆడిషన్ అయ్యాక సెలెక్ట్ అయ్యాక ఇదే అమ్మ సీన్, ఇలా ఉంటది క్యారెక్టర్, నీ క్యారెక్టర్ లో ఇలాంటి లిప్ లాక్లు ఉంటాయి, కిస్ సీన్స్ ఉంటాయి, నీకు కంఫర్ట్ ఉంటుందా లేదా అడిగాం. కంఫర్ట్ లేని అన్న వాళ్ళకు ఈ క్యారెక్టర్ కంపల్సరీ అమ్మ మీకోసం మార్చలేమని వాళ్ళని పక్క జరిపి ఇంకొక నెక్స్ట్ ఆప్షన్ లో ఉన్న వాళ్ళకి చెప్పాము. వాళ్ళు అన్ని ఒప్పుకున్న తర్వాతే మనం క్యారెక్టర్ లోకి తీసుకున్నాం. ఒప్పుకున్నాక కూడా బుధాకరాలు తెగింది. నేను ఇది చేయాలి అది చేయాలని చెప్పాను, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకమ్మా నువ్వు వెళ్ళిపో అని చెప్పేసాను. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది, వారం 10 రోజులు అయిపోయి, వారం రోజులు అయితే షూటింగ్ అవుతుంది. 3 days కాదురా, వారంది ఇది 4 days అయింది షూటింగ్. 4 days అయినా ఇంకా ఆమెకు మంచి ఆప్షన్ వచ్చిందని చెప్పేసి, వేరే ఆఫర్ వచ్చిందని చెప్పి ఆడ ఏం అడిగి మేము అడగకుండా వాడు కథం ఆడికి పోయింది. ఆడికి పోదామని చెప్పేసి ఇట్లా అడిగితే పంపాం కదా, ఏదన్నా ఒకటి గెలిచి పెట్టుకోవాలని చెప్పేసి హెల్మెట్ తెచ్చుకో అని చెప్పి అన్నందుకు హెల్మెట్ తెచ్చుకో అని చెప్పి హీరో అంటాడు, డైలాగ్ ఉంటుంది అంతే. ఆ డైలాగ్ మా డాడీ ఒప్పుకోడు. మీ డాడీని తెచ్చుకోమలేదమ్మా, నువ్వు ఈ సినిమా హీరో చెప్తాడు, నువ్వు దీనికి యాక్టింగ్ రియాక్షన్ కావాలి అంతే అని చెప్తే, లేదు మా డాడీ ఒప్పుకోడు. ఇక మాకు బీపీ లేచింది, నువ్వు ఉంటే ఉంటూ మింగే అని దాంట్లో కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే స్టోరీ మొత్తం దాని మీద అతిపోయినది. హెల్మెట్ లేని లవ్ ప్రమాదకరం, నువ్వు ఈ పదమే వాడద్దు అంటే రేపు ఇంకా ఇంకెందుకు వంకలు పెడతావు. నువ్వు ఆది నుంచి ఆమె స్టార్ట్ చేసింది, అంతం లేదు ఆమె, చల్ నీ అమ్మ మింగే అని చెప్పేసాను. అట్లాంటిది నువ్వు కమిట్మెంట్ అని చెప్పి నువ్వు అంటున్నావు చూసినావా, ఇది కాదు పద్ధతి. ఎందుకంటే నువ్వు ఉన్నారు, ప్రతి ఇండస్ట్రీలో ఉన్నారు, ప్రతి ఏరియా ప్రతి దాంట్లో ఉన్నారు, లేదని కాదు కదా. నీకు ఇంకోటి ఏంది, ఇండస్ట్రీ పరంగా కమిట్మెంట్ అనేది బాగా నోటెడ్ అయిపోయింది. ఖాళీ ఇండస్ట్రీలోనే కమిట్మెంట్లు అని కాదు, పని చేసే దగ్గర ప్రతి ఒక్క దగ్గర ఉన్నది. ఎందుకంటే మంచి ఉన్న తను చెడు ఉంది, రాముడు తను రావణాసురుడు ఉన్నాడు. ఈ ఇండస్ట్రీలో మాత్రమే కమిట్మెంట్, ఎందుకంటే ఫోకస్ కనిపిస్తాం కాబట్టి నీకు ఏదో వస్తుంది అన్నమాట. నీకు కొన్ని కంపెనీలలో సూపర్ మార్కెట్లలో లేరా, సూపర్వైజర్ గా లేరా, లేకుంటే లేడీస్ కూడా బాయ్స్ కమిట్మెంట్ అడిగేటో లేరా, అట్లాంటి లేవా నీకు? అవి అన్ని కనిపి కానీ సినిమా తీసాం నాయన కష్టపడని చెప్తే నువ్వు తీసుకొచ్చి మళ్ళీ కమిట్మెంట్ అడిగా, కమిట్మెంట్ మేమేడా కమిట్మెంట్ అడుగుతాం. మాకాడ ఈ పొద్దున ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? నేను అంటే ప్రతి ఒక్కరు అడిగేసరికి ఇది నేను అడిగిన క్వశ్చన్ తప్ప, నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ తప్పు కాదా మరి? తప్పు కాదా? జనరలైజ్ ఇప్పుడు బయట జరిగింది అడిగాను మిమ్మల్ని. ఏమన్నా నువ్వు మమ్మల్ని అనలైజ్ చేసినావు, ఏం అనలైజ్ చేసినావు?
మేము ఇన్ని టాస్క్లు నేను చేయాలనుకుంటే అదే కమిట్మెంట్ వ్యాపారం చేయాలనుకుంటే నేను అడిగిన క్వశ్చన్ మీకు సరిగ్గా అర్థం కాలేదు. సరిగ్గా అర్థం కావడం కాదు, నువ్వు అడగాల్సిన క్వశ్చనే కాదు అది. బరాబర్ అడుగుతాను. అడుగుతాను బయట సొసైటీలో జరుగుతుంది. సొసైటీని అడుగు, నువ్వు పోయి నన్ను అడిగితే సొసైటీ నుంచి సొసైటీ ఏమి సరి. హీరోయిన్ మీ మూవీలోకి రాకముందు తన హీరోయిన్ కాదు, సొసైటీలో ఒక మనిషి. అవును, ఆ మనిషికి సొసైటీలో ఒక ఆడ ఒక స్త్రీ. నువ్వు ఎంక్వైరీ చేసుకో నువ్వు అడిగా. హీరోయిన్ తీసుకొస్తే నేను ఖచ్చితంగా అడిగేవాడిని. హీరోయిన్ తీసుకొస్తే నువ్వు నీకు అంత డీటెయిల్ ఇస్తే నువ్వు పోయి అడగాలి. హీరోయిన్ తీసుకొస్తే బ్రదర్ మీ వీడియోస్ లో చేసిన సమ్మర్ కట్ ఇక్కడ చేయదు. సమ్మర్ కట్ కాదు బ్రో, నేను ఏమంటాను నీకు తెలియదా? నేను ఇన్ని వీడియోలు చేసిన, ఏ వీడియోలలో అట్లాంటి కమిట్మెంట్ నిజంగా అడిగి ఉంటే నాకు అదే వీడియోలు ఉంటే నాకు వచ్చే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక నిమిషం పేషెన్స్. నువ్వు వీడియోస్ చేసినప్పుడు వీడియోస్ లో ఉన్న వాళ్ళని కమిట్మెంట్ అడిగావని నేను అడగలేదు. ఇండస్ట్రీకి వచ్చే పర్సన్స్ ఎవరైతే ఒక అమ్మాయి ఇండస్ట్రీకి వస్తుందో ఇండస్ట్రీకి వచ్చే పర్సన్స్ కమిట్మెంట్ గురించి ఇబ్బంది పడుతున్నారు. అలా మీ మూవీలో జరిగిందా, మీరేమన్నా తీసుకున్నారా అని అడిగాను. స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి, తీసుకున్నారా లేదా? నేను వీడియో చేసినప్పుడు తీసుకున్నారా లేదా? నేను ఏమంటున్నా, తీసుకున్నారా లేదా? నీకు తెలుసా? నాకు తెలీదు. ఎట్లా అంటావు? అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను, నేను తెలియదు అడుగుతున్నాను. ఏమని అడుగుతున్నాను? తీసుకున్నారా లేదా? లేదు లేదు బ్రో. అండ్ ఇంకొకటి చెప్పారు కదా, ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూ అనగానే కథం పెట్టాలి. పొద్దున 5 గంటలకు లేచి రోడ్లు ఎక్కిన ప్రతి ఒక్కరు అబద్ధాలు చెప్తారా బ్రో? అబద్ధాలు చెప్తారని చెప్పిన, నిజాలు కూడా కొంతమంది చెప్పరేమో. మరి 50% నిజం ఉందా లేదా? కమిట్మెంట్ అడుగుతున్నారని రోడ్ ఎక్కిన వాళ్ళలో మన ఇండస్ట్రీలో ఉందా? వేరే ఏడే లేదా? నువ్వు గ్యారంటీ ఇస్తావా? మీరు ఇండస్ట్రీ పర్సన్స్ కాబట్టి నేను ఇండస్ట్రీ గురించి అడుగుతున్నాను. చేసేటోడు కూడా మేస్త్రి పని చేసేటోళ్ళు అంతా కూడా మీరు మేస్త్రి పని చేసేవాళ్ళ? మీరు మేస్త్రి పని చేస్తున్నారు, ఇండస్ట్రీ పర్సన్స్? ఏ పర్సన్? మరి ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు జరుగుతున్నారు? ఇండస్ట్రీలో జరుగుతుంది అని చెప్పి బయట టాక్ ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మొగోళ్ళం కూడా కమిట్మెంట్ అడిగేటోళ్ళు, మొగోళ్ళం కూడా కమిట్మెంట్ అడిగేటోళ్ళు. లేడీస్ ని ఒక నిమిషం లేడీస్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఎందుకు అడగను? లేడీస్ మీ హీరోయిన్ తీసుకొస్తే నేను అడుగుతా. మీ ముందు నేను అడుగుతాను. నేను మీ ముందు నేను అడుగుతాను. నేను ఆమె అడుగు కాదు, నన్ను అడిగినప్పుడు ఇప్పుడు నువ్వు ఒక మాట అన్నావు, ఏమని అడుగుతారు? సపోజ్ ఇప్పుడు మీరు హీరోయిన్ అనుకుందాం, ఇండస్ట్రీకి వచ్చిన కొత్త ఎవరైతే ఇండస్ట్రీకి రావాలనుకున్నారో కొత్త వాళ్ళు ఎవరైతే యాక్ట్రెస్ ఉన్నారో కమిట్మెంట్ ఇష్యూ అనేది ఫేస్ చేస్తున్నారు. ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును అనే ఒక మూవీకి మీరు హీరోయిన్ గా వర్క్ చేసినప్పుడు మీరు కమిట్మెంట్ అనే ఇష్యూని ఫేస్ చేశారా? మీ ఇద్దరు ముందు నేను డైరెక్టర్ నేను అడుగుతాను ఆమెని. ఎందుకు అడగను? అడగడంలో తప్పేంటి? క్వశ్చన్ అర్థం కాదు. చెప్పు బ్రో. ఇప్పుడు ఇదే ప్రాబ్లం అబ్బాయిలకు కూడా జరుగుతుంది అని అంటున్నాను. దీనికి నేను చెప్తాను ఎట్లా. ఎప్పుడు అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్బాయిలే నెగిటివ్ గా చేస్తున్నారు తప్ప అమ్మాయిలు కూడా చాలా మంది అబ్బాయిలను అడిగారు, చాలా జరిగాయి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎందుకు అడగరు అని అంటున్నాడు. అదే చెప్తున్నాను బ్రో. ఒక నిమిషం, ఇప్పుడు ఏంటి, నువ్వు అబ్బాయి ఒకవేళ నిన్ను కమిట్మెంట్ అడిగారని నేను ఒక ఆడదాన్ని అడగాలి. ఇక్కడ లేరు. ఓకే బ్రో, లేడీస్ అడగాలి బ్రో. కానీ ఇప్పుడు ఇక్కడ ఉంది ఇద్దరు జెంట్సే కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇద్దరు జెంట్సే కదా ఉంది. ఇక్కడ మూడో మనిషి ఉన్నారా మన దగ్గర? మూడో మనిషి కాదు. నువ్వు ఇప్పుడు ఇన్ని ఇంటర్వ్యూ చేసావు కదా, ఎప్పుడు అడిగావు అట్లా క్వశ్చన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ పర్సన్స్ ని నేను ఇప్పుడే ఇంటర్వ్యూ చేస్తాను. నేను ఎప్పుడైతే ఇండస్ట్రీ పర్సన్ ఇంటర్వ్యూ చేస్తానో ఖచ్చితంగా ఈ టాపిక్ నేను రేస్ చేసి మాట్లాడదామని దాని గురించి నేను ఫస్ట్ చెప్పాను. ఏదైనా ఓపెన్ గా ఇండస్ట్రీ అనగా ఏమైపోయింది? కమిట్మెంట్. సుధాకర్ భయ్య వన్స్ అగైన్, ఇప్పుడు మీరు ఇండస్ట్రీ పర్సన్, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా. రేపు ఒక టాపీ మేస్త్రో, ఒక డ్రైవరు, ఒక రిసెప్షనిస్ట్, ఒక సూపర్వైజర్ వచ్చి కూర్చుంటే వాళ్ళని కూడా నేను అడుగుతా. అడగడం వేరే, అడుగుతాను. వేరే నువ్వు తీసుకున్నావా నేను అడగట్లేదు. మీరున్న ఫీల్డ్ లో ఇది జరుగుతుంది, నిజమా కాదా, ఎందుకు జరుగుతుంది, నా క్లారిటీ కావాలి. ఆ మాట ఏమన్నావు? మీరు ముగ్గురు హీరోయిన్లు పెట్టిరు కదా, ఇది డైరెక్టర్ ప్లస్ హీరో కలిసి ఇట్లా. ఈ ఎక్స్ప్రెషన్ నేను ఇవ్వలేదు. ఈ ఎక్స్ప్రెషన్ ఫుల్ ఇచ్చిన నువ్వు వీడియో తీసుకు. ఈ ఎక్స్ప్రెషన్ నేను ఇవ్వలేదు, మొత్తం రికార్డెడ్ ఉంది. ఈ ఎక్స్ప్రెషన్ నేను ఇవ్వలేదు. రికార్డ్ చేయాలి కదా, కంపల్సరీ రికార్డ్ చేయాల్సిందే. ఈ ఎక్స్ప్రెషన్ నేను ఇవ్వలేదు. ఇచ్చినవు బ్రో. ఎడిటర్ గారు పక్కన వేసుకుని ఆయన ఖచ్చితంగా బ్రో. నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఏదైతే ఫస్ట్ నువ్వు కాదు, నువ్వు గుండె మీద చేయబెట్టుకుని అది ఖచ్చితంగా దిగి దీనిలో వీడియో చెప్పుతాడు. ఈ ఇంటర్వ్యూ గనక కట్టు పడితే ఈ వీడియో నువ్వు కూడా చూస్తావు మొత్తం. కట్టు పడిందంటే నేను చెప్తున్నా, మొన్న ఎవరో ఒక అతను చెప్పారు, డైరెక్టర్ అమీర్పేట్ చౌరస్తాలో కట్రాయర్ మీద తిరుగుతానని. డ్రాయర్ ఇప్పేసి తిరుగుతా ఈ వీడియో కట్టు పడితే. ఈ వీడియో కట్టు పడితే గనక నేను ఆయన డ్రాయర్ మీద తిరుగుతాను, నేను డ్రాయర్ ఇప్పేసి తిరుగుతాను అమీర్పేట్ చౌరస్తాలో.
సరే చూద్దాం అయితే. డన్నా. అండ్ ఇంకొకటి బ్రో, చాలా చాలా మంది ఏంటంటే బ్రో, నేను అడిగిన క్వశ్చన్ మీరు కమిట్మెంట్ తీసుకున్నారు లేదని అడిగాను, అవును మీరు నో అని చెప్పారు. ఆయన ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు? ఆయన ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నానంటే ఉమ్. చాలా మంది యాంకర్స్ ఒక్క నిమిషం, అడిగారు. ఒక్క నిమిషం మీరే చెప్పండి ఎందుకు ఫ్రస్ట్రేట్ నేను అవుతున్నాడు. చెప్తా, లేదు ఆయన చెప్పనివ్వండి, నేను చెప్తా, ఆయన చెప్పనివ్వండి సార్. నేను చెప్పాక ఆయన చెప్తాడు. రెండు చెప్పండి. ఆన్సర్లు తీసుకోండి. చెప్పండి. చాలా మంది యాంకర్స్ అడిగారు, ఉమ్, బట్ అక్కడ ఫ్రస్ట్రేట్ అవ్వలేదు. ఇక్కడ ఎందుకు ఫ్రస్ట్రేట్ అయ్యాడంటే, ఉమ్. మీరు మా Patience సబ్స్క్రైబర్ లో- అన్నారు, అవును. మీరు మా గురించి మీకు అంతా తెలుసు అన్నారు. ఆ. మీకు తెలిసి కూడా మీరు అడగడం ఆడికి నచ్చలే. ఇంకోటి అది ఇప్పుడు నేను- దీని నా ఆన్సర్ చెప్తాను, మీ మీరు answer చెప్పండి. ఏమన్నా ఇంతవరకు ఈ క్వశ్చన్ వీళ్ళు అడిగిరన్నా కామెంట్ లో వచ్చింది, ఈ క్వశ్చన్ వచ్చిందను. ఉమ్. ఈ క్వశ్చన్ మాత్రము కూర్చున్నట్టు నువ్వు ఒక్కరిని అడిగేసావు, మీరు ఒక్కరే అడిగారు. అంటే అదేంది మీ ఇంటెన్షనా? నేను చెప్తా, మీరు అడిగిన దానికి మీరు అడిగిన రెండింటికి నేను ఆన్సర్ చెప్తా. చెప్పు. ఫస్ట్ మీరేం అడిగారంటే, ఒక సబ్స్క్రైబర్ గా మా గురించి తెలిసిన నువ్వు ఈ క్వశ్చన్ మమ్మల్ని ఎలా అడిగావు అని అడిగారు మీరు. Correct. సో నేను ఒక సబ్స్క్రైబర్ గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయట్లేదు, నేను స్టార్టింగ్ లో చెప్పాను. అవును. మీరు ఒక యూట్యూబ్ నుంచి థియేటర్కి వెళ్తున్నారని చెప్పి నేను క్లాప్స్ కొట్టి నేను మీకు కంగ్రాట్స్ చెప్పిన తర్వాత ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాను. బట్ నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఏదైనా ఓపెన్ గా అడుగుతాను, మీరు ఓపెన్ గా చెప్పాలి. ఒక లైక్ ఎట్లా అంటే ఒక ఆడియన్ గానే నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను. బికాస్ ఆడియన్ అనే వాడికి ఆన్సర్స్ తెలియవు, వాడికి క్వశ్చన్ మాత్రమే ఉంటది. ఆ క్వశ్చన్ ఒక ఆడియన్ గా నేను మిమ్మల్ని అడిగాను. అడగడం తప్పు లేదు. ఆ. క్వశ్చన్ ప్రతి ఒక్కటి నా 10 బ్రో యూ హావ్ టు ఇంటర్వ్యూ పేషెన్స్ బ్రో. ఆ? ఇండస్ట్రీలో ఒక పర్సన్ సర్వే అవ్వాలంటే పేషెన్స్ కావాలి. ఎందుకు frustrate అవుతున్నావు? ఎందుకు ఉండాలి పేషెంట్? ఉండాలి. నా దగ్గర తప్పు లేనప్పుడు నేను ఎందుకు చేయాలి? ఆ? నేను ఎందుకు తల వంచాలి? నేను ఎందుకు ఒక్క నిమిషం, పేషెంట్ ఉండాలి? ఒక్క నేను నిమిషం, తప్పు అయినప్పుడు తల ఒక్క వంచాలి. నిమిషం. నీ దగ్గర టేబుల్ కాదు, నా దగ్గర టేబుల్ ఉంది, నేను కొడతా. నేను ఎందుకు తప్పు చేయాలి? నేను తప్పు అయినప్పుడు నువ్వు 10 సార్లు బల్ల కొట్టినప్పుడు నేను ఒకసారి కొడతా, తప్పేముంది? అది కాదు. బల్ల కాదు భయ్యా. 10 సార్లు అడిగితే 10 మంది అడిగితే 10 మంది ఇదే నువ్వు అన్నవా, నువ్వు అన్నవా, నువ్వు అన్నవా. నేను పడ్డానికి సినిమా తీసిన 10 మంది చూడడానికి తీసిన సినిమా నేను ఇచ్చారు. లవ్ అమ్మవాడు నువ్వు కొనవాడిని ఒక యజ్ఞం దగ్గర వేసాం, పూజ దగ్గర వేసాం. పూజ చేసినప్పుడు పాస్ పని చేస్తారా? నేను అనేది అదే. ఇంకోటి నేను చెప్తున్నా, కొత్త వాళ్ళందరూ సినిమా తీసి ఇట్లా వస్తున్నావా? మేము 10 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నాం అంటే, యూట్యూబ్ పరంగా కానీ మీ ఇండస్ట్రీలో మీ ఆదరణ పొందుతున్నాం అంటే కారణం ఏది? ఇట్లాంటి ఫాల్తు పనులు వేయకపోవడం వల్లనే. ఇట్లాంటి ఫాల్తు పనులు నాకు కూడా తీటలేస్తే నేను కూడా గోకుతా, కానీ అది సిచ్యువేషన్ వేరు. ఇట్లా ఎవరిని వాడతా అని గోకరు, దేని వాడతా దాన్ని గోకితే ఏమైతే అంటే హెల్మెట్ లేవు ప్రమాదకరం లేకనే ఇది వేరే రోగం వస్తుంది. అర్థమైందా? ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి చెప్తున్నా. నువ్వు అడిగినావు ఏమన్నా అన్నది తీసి క్యాజువల్ కదా, క్యాజువల్ చెప్పేటాడు. ఇప్పుడు నువ్వు ఒక మాట అన్నావు బ్రో, ఏమన్నా నేను తప్పు చేయనప్పుడు నేను ఇట్లా ఎట్టి మాట్లాడతా అన్నావు. అవునా? నువ్వు తప్పు చేసావని నేను అన్నానా, లేకపోతే మీరు కమిట్మెంట్ తీసుకున్నారా లేదా? తప్పు చేశారా? చేశారా? క్వశ్చన్ మార్క్ ఉంది కదా. ఐఎమ్ ఆస్కింగ్ యూ క్వశ్చన్. నేను డిక్లేర్ చేయలేదు ఇక్కడ, నేను స్టేట్మెంట్ పాస్ చేయలేదు. నువ్వు ఏమంటున్నా? సుధాకర్ మస్కూరి కమిట్మెంట్ తీసుకున్నాడు అని నేను స్టేట్మెంట్ పాస్ చేయలేదు. మీరు తీసుకున్నారా అని క్వశ్చన్ మార్క్ చేసినప్పుడు యూ హావ్ టు గివ్ ఆన్సర్ ఓన్లీ. నేను చెప్తున్నా కమిట్మెంట్ తీసుకున్నా అడిగి కమిట్మెంట్ తీసుకున్నాం. నేను ఏం చెప్పినా అవును కమిట్మెంట్ తీసుకున్నాం. ఏం కమిట్మెంట్ తీసుకున్నాం? పరంగానే తీసుకున్నాం, ఇంత పరంగా మెన్షన్ చేశాను. లేడీస్ దగ్గర ఒక సెక్సువల్ కమిట్మెంట్ అనేది ఇండస్ట్రీలో పెద్ద సమస్యగా మారింది. అది మీ సినిమాలో జరిగిందా నేను క్లియర్ గా చెప్పాను లేదా భయ్య? క్వశ్చన్ చేసేటప్పుడు నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎట్లున్నాయి చెప్పండి. సో నేను మిమ్మల్ని క్వశ్చన్ చేశాను, మీరు చేశారా లేదా? సే yes or no, దట్ ఈస్ ద ఆన్సర్ ఓన్లీ. ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఫ్రస్ట్రేట్ అవ్వడు కాదు బిడ్డ. నేను భయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి నేను పిలిచే ముందు, ఓకేనా, నేను ఒక సబ్స్క్రైబర్ గా ఎక్కడ నా మైండ్ ని డైవర్ట్ చేసుకొని మీకు ఫేవరిజం గా నేను క్వశ్చన్స్ అడగా. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ మాట చెప్పాను. ఆడియన్స్ అనే వాడికి క్వశ్చన్ మాత్రమే ఉంటది. పేషెంట్స్ తో ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత మీ సినిమా చూసే ఆడియన్స్ కి మీరు చెప్పాల్సిన బాధ్యత మీకుందా లేదా? యాజ్ ఆడియన్స్ గా నేను క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? ఈయన అన్నారు నో నేను తీసుకోలేదు. నువ్వు ఎందుకు ఫ్రస్ట్రేట్ అయ్యావు బ్రో? తీసుకున్నావా నేను ఒక్కసారి అడిగాను. లేదు నువ్వు తీసుకున్నప్పుడు ఎక్స్ప్రెషన్ చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 10 సార్లు నువ్వు తీసుకున్నావు అని చెప్పి నేను అనలేదు బ్రో. ఇంకోటి ఏం తెలుసా, ఎవ్వరు చూడు ఇంటర్వ్యూ అని పిలుస్తారు, పిలవగానే కథ కమిట్మెంట్ తీసుకురా. ఇదే మీ ఇదా నీ ఆడియన్స్ అయినా నా ఆడియన్స్ ఏ ఆడియన్స్ అయినా ఆడియన్స్ ఒక ఇంటర్వ్యూ చూసి ఏమని సుధాకర్ మస్కూర్ అంటాడు కమిట్మెంట్ తీసుకోలేడు అని కన్ఫర్మ్ అయ్యి మళ్ళీ నువ్వు పోయి సుధాకర్ మస్కూర్ అమ్మ పండుకున్న సినిమా కోసం పక్క పెట్టేసావు. ఇక 1 సెకండ్ ఈ 2 సెకండ్స్ ఇవన్నీ అవసరం లేదు. నాకు ఒక్కటే కావాలి, నా సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చిన సినిమాలని చేసాం, పూజ చేసాము, ఇట్లా అమ్మ పండు కొనబడు సినిమా కోసం వచ్చినాం. సో ఆడియన్స్ నాకైతే డౌట్ అయితే కొడుతుంది, ఎందుకంటే అంజనీ దాస్ గారు చాలా కూల్ గా ఆన్సర్ ఇచ్చారు నేను కమిట్మెంట్ తీసుకోలేదని. బట్ నేను ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు అని నేను 100 సార్లు ఆయన అడగలేదు. సో ఖచ్చితంగా ఓకే నేను అడిగింది మీకు తప్పు అనిపిస్తుంది, ఖచ్చితంగా ఈ వీడియో కింద ఆడియన్స్ పోల్ పెడుతున్నాను నేను. సుధాకర్ మస్కూరి గారు మాట్లాడిన విధానం మీకు ఎలా అనిపించింది? కమిట్మెంట్ తీసుకుంటే ఎస్ అని, తీసుకోపోతే నో అని చెప్పి కింద మీరు ఓటింగ్ చేయాలి, కన్ఫర్మ్ గా చేయాలి. ఎందుకంటే
వీళ్ళ ప్రాంక్స్ కానీ వీళ్ళ టాస్క్లు ప్రతి ఒక్కటి నేను చూశాను. బట్ ఐఎమ్ ఆస్కింగ్ యాజ్ అన్ ఆడియన్, ఒక ఆడియన్ కి పేషెన్స్ తో సమాధానం చెప్పాలి. నేను నిజంగా మీ గురించి చాలా పాజిటివ్ గా అనుకున్నాను భయ్య. నేను అడిగిన దానికి నువ్వు పేషెన్స్ తో పక్కన పెట్టు. సబ్స్క్రైబర్ తప్పు చేసినా తప్పు నేను నువ్వు నా సబ్స్క్రైబర్ గురించి తీసి పక్కన పెట్టు బ్రో. అడిగిన దానికి నువ్వు పేషెన్స్ గా ఆన్సర్ ఇవ్వాలి. ఫ్రస్ట్రేట్ అయితే ఏం నడవదు ఈడ. ఫ్రస్ట్రేషన్ అయితే నడవదు. ఆయన పేషెన్స్ నోరు లేపి మాట్లాడుతున్నాను ఫ్రస్ట్రేట్ అయ్యాను ఇప్పుడు. క్వశ్చన్ నేను కూల్ గా అడిగా. నేను నిన్ను అడిగిన క్వశ్చన్ చాలా కూల్ గా అడిగా బ్రో. ఒక నిమిషం. ఎవరు ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను అర్థం లాంటి నువ్వు ఎట్లా రియాక్ట్ అయితే అట్లా రియాక్ట్ అవుతా. అదే కదా నువ్వు అడిగిన ఆడియన్స్ పోల్ ఖచ్చితంగా దీనికి ప్రతి ఒక్క ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కింద ఆన్సర్ ఇవ్వాల్సిందే. సుధాకర్ మస్కూరి ఈ రోజు మాట్లాడిన వే ఏదైతే ఉందో నాకు డౌట్ కొడుతుంది. అతను కమిట్మెంట్ తీసుకున్నాడా లేదా కింద ఆడియన్స్ పోల్ ఎస్ ఆర్ నో యూ హావ్ టు మెన్షన్. అంటే ఏదో ఇంటర్వ్యూకి వచ్చేసి అక్కడ ఉన్న యాంకర్స్ మీద ఫైర్ అయిపోయి ఏదో చేద్దాము, ఏదో మనకి ఏదో ఒక ఇమేజ్ ని క్రియేట్ చేద్దాము, మన సినిమాని ఈ వేలో లేపుదామని చెప్పి అనుకుంటారు. నడవాలి ఇక్కడ. ఇంత ఇప్పటివరకు మీరు చాలా మంది యాంకర్లు చూసుంటారు. ఓకే ఎంటికలు మొత్తం రాలుతాయి, గుండె మిగులుతాయి లాస్ట్ కి. ఎంటికలు మొత్తం గుండె మిగులుతాయి లాస్ట్ కి. బ్రో ఎవరికి చేయండి నీకు శాతం అయితే నువ్వు చేయి. ఎవరు నెంబర్ చెప్పు, నెంబర్ చెప్పు చేస్తాను. బ్రో మీరు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఒక యాంకర్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కమిట్మెంట్ తీసుకునేది బ్రో. నేను మిమ్మల్ని అడిగిన దానికి మీరు ఫ్రస్ట్రేట్ అయితే ఆన్సర్ చెప్తున్నారు. నేనేది కమిట్మెంట్ తీసుకునేది? కాల్ నువ్వేమన్నావు ఇప్పుడు? దమ్ముంటే నువ్వు కాల్ చేయన్నావు. నేను నాకు దగ్గర నెంబర్ చేసి ఇక్కడ పెట్టి ఫోన్ మాట్లాడతా. నేను వేరే సూట్లు ఉందేమో ఇంకొక వాళ్ళ హీరోయిన్ కి ఫోన్ చేయమని కూడా నేను అనలేదు. ఏదో సీన్ క్రియేట్ చేద్దామని చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. వాళ్ళ హీరోయిన్ ఏం మాట్లాడుతారో ఆన్లైన్ లో ఖచ్చితంగా బ్రో. ఇంకోటి కూడా చెప్తున్నా, కట్స్ అనేవి లేకుండానే ఈ వీడియోని పోస్ట్ చేస్తాను. ఏదో చేస్తున్నారు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట. ఇంకో హీరోయిన్. హలో ప్రీతి, నేను సుధాకర్ మాట్లాడుతున్నాను. ఏం లేదు, ఫ్రీ ఉన్నారా మీరు? ఫ్రీగా లేకపోతే సార్ మాట్లాడండి ఒక 2 minutes. ఫోన్ మైక్ దగ్గర పెట్టి మాట్లాడండి. ఏం లేదు, ఒక చిన్న విషయము. ఇంటర్వ్యూకి వచ్చాము. క్వశ్చన్ నేను అడుగుతాను బ్రో. ఇంటర్వ్యూకి వస్తే యాంకర్ ఏం చేసాడు అంటే మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతా, హీరోయిన్ తో క్వశ్చన్ అడుగుతా అంటే సరే అని చెప్పినాము. ఒక్కసారి అతను అడిగే క్వశ్చన్లకు నిక్కచ్చిగా చెంప మీద కొట్టా చెప్పేసి ఏదైనా సార్ నిజం ఓపెన్ చెప్పేసి సార్. హలో చెప్పండి మేడం, నా పేరు రఘురామ్ అండి. స్పాట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ నుంచి యాంకర్ మాట్లాడుతున్నాం. మేడం మీ పేరు తెలుసుకోవచ్చా? ప్రసూన వీరన్. సారీ, ప్రసూన వీరన్. ఓకే, ప్రసూన వీరన్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. మీరు ఒక సినిమాలో హీరోయిన్ గా చేసినందుకు, ఈ ఆపర్చునిటీ మీకు ఇచ్చినందుకు, వచ్చినందుకు కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం చూసుకున్నట్టయితే రీసెంట్ టైమ్స్ లో చాలా మంది యాక్ట్రెస్ ఎవరైతే కొత్తగా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళని కమిట్మెంట్ అడిగి ఇబ్బంది పెడుతున్నారు, కొన్ని సెక్సువల్ హెరాస్మెంట్స్ చేస్తున్నారు అని చెప్పి చాలా మంది బయటకు వస్తున్నారు. సో ఇప్పుడు ఈ సినిమాలో 3 హీరోయిన్లు ఉన్నారు. ఇలా మీరు మీ సినిమాలో ఉన్న హీరోయిన్ ని ఇబ్బంది పెట్టారా లేదా అనే ఒక క్వశ్చన్ నేను వాళ్ళని అడగడం జరిగింది. ఓకే, దీనికి మీ ఆన్సర్ ఏంటి? మా మూవీలో మా సార్ వాళ్ళతో అలాంటి ఇబ్బంది మేము పడలేదు ఎప్పుడు కూడా. ఓకే, మిస్బిహేవియర్ కానీ అడ్వాంటేజెస్ కానీ అలాంటివి ఏమీ జరగలేదు. నేను స్టేజ్ మీద మా డైరెక్టర్ సార్ ని కాల్ మొక్కుదాం అనుకున్నాను, ఆ ఛాన్స్ దొరకలేదు. సో నాకు ఇప్పుడు ఫ్యూచర్ లో కానీ ఏదైనా ఆడియో లాంచ్ లో కానీ ప్రీ లాంచ్ లో కానీ మాకు ఎప్పుడైనా ఛాన్స్ జరిగితే నేను డైరెక్టర్ సార్ కాల్ మొక్కాలని నేను అనుకుంటున్నాను. అంత బాగా చూసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో బ్రో, ఇప్పుడు ఇక్కడ వచ్చిన హీరోయిన్ తో మాట్లాడాను నేను. ఆవిడ ఏమంటుందంటే, లేదు మా డైరెక్టర్ సార్ దేవుడు, స్టేజ్ పైన కాళ్ళు పట్టుకుందాం అనుకున్నాను, నాకు ఆ ఛాన్స్ రాలేదు అని చెప్పారు. ఓకే ఫైన్, అంటే ఆవిడ చెప్పిన మాటలు కూడా జెన్యూన్ అనిపించింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, కమిట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎవరు ఇలా ఇంటర్వ్యూ మధ్యలో ఫోన్ తీసుకొచ్చి పెడితే నేను కమిట్మెంట్ తీసుకున్నాను ఎవరు చెప్పరు. సో తీసుకోకపోతే వెల్ అండ్ గుడ్, తీసుకొని మరి వీళ్ళని మ్యానిపులేట్ చేస్తే మనం ఏం చేయలేం. బట్ వాట్ ఈస్ వాట్ బ్రో, మీ సినిమా మంచి హిట్ అవ్వాలని చెప్పి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ప్రీమియర్స్, ప్రివ్యూస్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ప్లాన్ చేస్తున్నాం. రిలీజ్ డేట్ ఏమైనా కన్ఫర్మ్ చేస్తారా?
అదే ఫిబ్రవరి 2nd వీక్ అవుతుండొచ్చు. ఓకే, నాకు తెలిసి అవుతున్నాయి. ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే మీకోసం ఏదో ప్లాన్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. డేట్ నేనైతే చెప్పట్లేదు, బట్ వాళ్ళు త్వరలో రిలీజ్ చేస్తారు. సో బ్రో, ఎనీవే నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే కనుక ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, బట్ నిజమే ఏంటనేది బయటకు రావాలన్న ఇంటెన్షన్ తప్పితే నాకు మీ మీద ఎలాంటి దురుద్దేశం కూడా లేదు. ఓకేనా? సో నాకు మేమేమి లేదు, సదుద్దేశం ఉంది కానీ నేను చేసిన కష్టాన్ని పెడతాను. మీరు స్టోరీలో మీరు అడగాల్సిన క్వశ్చన్ వల్ల కొన్ని ఏమైనా స్ట్రగుల్స్ పడ్డరా, లేకపోతే ఏమైనా ఎంజాయ్ చేసి అవన్నీ అడగలేదు. అడిగాను బ్రో. అడగడం విషయం పక్క పెట్టు, అవన్నీ తీసుకుంటే వెళ్ళకుండా పోయి ప్రతి ఒక్కరు కూడా కమిట్మెంట్ అనేది టోటలీ డిసప్పాయింటెడ్ బ్రో. నిజంగా చెప్తున్నా, ఆ టెన్షన్ లో ఇంట్లో ఉన్న పిల్లలు చేయలేకపోయాం. ఇక వాళ్ళని ఏం చేస్తాం, ఓపెన్ చెప్పాలంటే కానీ. ఓకే, అంటే బ్రో ఒక విషయం ఏంటంటే గడపలేకపోయినాం. అర్థమైంది నాకు, మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. పొద్దున 4 గంటలకు లేస్తే బ్రో అన్ని చూసుకొని సెట్కి వెళ్ళి అదంతా చేసుకొని మళ్ళీ ఈవినింగ్ 6-7 కి ప్యాకప్ అయితే అది ఆ ఫుటేజ్ కాపీ చేసుకొని మళ్ళీ పడుకునేసరికి 12-1 గంట అయ్యేది. ఇది ఒక సెక్షన్ అతను చేసింది. మళ్ళీ ఇంకో సెక్షన్ ఏంది, ఈ షూటింగ్ అయిపోయినా మళ్ళీ వాళ్ళ ప్రొడక్షన్ వాళ్ళందరూ ఫుడ్ కావాలి సురేష్ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ అతని ఓమ్ని కార్లో తీసుకుపోయి ఆడికి హాస్టల్గా ఫుడ్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టేసి వీళ్ళకి తినిపించి మళ్ళీ వీళ్ళు నగరాలు చేస్తారు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు అందరూ, వాళ్ళ కంట్రోల్ కాదు. అందుకని వాళ్ళ పేరెంట్స్ కూడా మనల్ని బిలీవ్ చేసి పంపించారు షూటింగ్. వాళ్ళందరూ కూడా పండగ పెట్టేసేసి మళ్ళీ వాళ్ళు వండుకున్నాక మేము వండుకోవాలి. మళ్ళీ వాళ్ళకన్నా ముందు లేచి అట్లా ఇక్కడ ఈ టెక్నికల్ సెక్షన్ నేను చూసుకుంటే అట్లా హెచ్ఆర్ సెక్షన్ మనోడు చూసుకున్నాడు అనమాట. ఓకే, అట్లా 2 సెక్షన్ల సమన్వయం చేసుకుంటే మనం పోయి మన టీం కూడా సపోర్టింగ్. ఎవరు ఏది జరిగినా మేమే రెస్పాన్సిబిలిటీ కాబట్టి. అవును, అట్లా. కానీ వాట్ ఈస్ వాట్ 20 years ఆఫ్ ఫ్రెండ్షిప్ నిజంగా సినిమాలలో చూస్తుంటాను అనమాట. సినిమాలలో ఫ్రెండ్షిప్ గురించి మంచి మంచి సినిమాలు తీస్తారు, కానీ మన కళ్ళెదురుగానే 2006 నుంచి ఇది 2026 20 years కంప్లీట్ అయింది. 20 years నుంచి వాళ్ళ ఫ్రెండ్షిప్ ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకున్న ఆ నమ్మకం. సో ఆ నమ్మకాన్ని మనందరం కలిసి థియేటర్లో మళ్ళీ మనం గెలిపిద్దాం, ప్రూవ్ చేద్దాం. సో నేను అడిగిన క్వశ్చన్స్ లో రాంగ్ ఉంటే కామెంట్ లో చెప్పండి, నాలో తప్పులు ఉంటే నేను చేంజ్ చేసుకుంటాను. ఖచ్చితంగా ఆడియన్స్ పోల్ బ్రో, అది నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. మీరు మాట్లాడిన ఆ ఫ్రస్ట్రేషన్ లో మీరు మాట్లాడిన మాటలు నాకు ఎక్కడో తేడా కొడుతుంది. ఆడియన్స్ పోల్స్ ఖచ్చితంగా పెడతాము, దాన్ని బట్టి మళ్ళీ ఖచ్చితంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను. మీ ఒక్కరిని పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకుంటాను. వస్తారా రారా ఆన్ కెమెరా చెప్పండి. నేను ఏడికైనా రెడీ ఈ విషయం మీద. ఓకే, డన్, సూపర్. ఏ హీరోయిన్ తీసుకురా, ఓకే నేను అడిగాను చెప్పి. ఓకే, నేను దేనికైనా రెడీ. ఓకే, డన్. సో ఎనీవే వన్స్ అగైన్ కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్ యూ అంజనీ దాస్ బ్రో, కంగ్రాట్స్. సుధాకర్ మస్కూరి గారు, మళ్ళీ మీ మూవీ థియేటర్ లో మంచి హిట్ అయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ ఒక సక్సెస్ మీట్ లాగా మళ్ళీ మాతో మీరు సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను మన సబ్స్క్రైబర్స్ ఇంకా స్పెషల్లీ మెన్షన్ చేసి చెప్తున్నాను. #subscribers ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ మీ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని చెప్పని కోరుకుంటున్నాం బ్రదర్. సో మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు థియేటర్లో దాన్ని అదేదో డైలాగ్ అంటారు అనమాట, పాడు చేయకుండా నిలబెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో. 1% కూడా మీరు పెట్టుకున్న నమ్మకం తక్కువదు. సూపర్. ఇంకొక 10% ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ ఎక్కడ ఉండదు. సూపర్, ఇది నా ప్రామిస్. అండ్ ఇంకొకటి, ఇది మా ఆడియన్స్ కి ఏం చెప్పాలన్నారు చెప్పండి ఫైనల్ గా. ఇది మా ప్రామిస్. అయితే మీరు మమ్మల్ని నమ్మి అందరు వచ్చినా ఓకే, లేదు నమ్మకం లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగా మీ గ్యాంగ్ లో 10 మంది ఉంటే ఒక 2 రండి, 4 ఉంటే ఒక్కరు రండి. మీకు నచ్చితే మీరే నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ అందరికి మీరే టికెట్ బుక్ చేసి మీరు తీసుకొస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాం. అది ఇప్పుడు చెప్పి. ఈ చిన్న సినిమా పెద్ద సినిమా కాకుండా సినిమా లెక్క చూడండి, ఒక్కసారి రండి. మా యొక్క కష్టం కనిపిస్తుంది, మా సుఖం కనిపిస్తుంది, మా జీవితం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక్కసారి రండి. ఇట్లా అమ్మబడును కొనబడును టైటిల్ పేరే ఇంత డిఫరెంట్గా ఉంది. ప్రతిది కూడా తన స్క్రీన్ ప్లే కానీ ప్రతిది కానీ సంపర్క లెవెల్ ఉంటుంది. మీ అందరికీ కూడా చెప్తున్నాం, ఇట్లా అమ్మబడును కొనబడును సినిమా తీసామండి. యూట్యూబ్లో ట్రైలర్ సాంగ్స్ వచ్చాయి, ఒకసారి చూడండి. నచ్చితే 4 షేర్ చేయండి. ఫిబ్రవరిలో మన మూవీ థియేటర్స్కి వస్తుంది. సూపర్ సూపర్ బ్రో. మీ సినిమా మళ్ళీ చెప్తున్నాను, మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ దిస్ ఈస్ రఘురామ్ ఓలేటి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్ సైనింగ్ ఆఫ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్. జై హింద్. థ్యాంక్ యూ. Hi guys, this is Akash Jagannath. Please do watch and subscribe Spot Entertainment. Thank you.